క్రీస్తునందు ప్రియ సంగమ ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. ప్రభు యొక్క సన్నిధిలో 1వ తారీఖు నుంచి ఈ యొక్క 6వ తారీఖు వరకు మరి కొంతమంది మనము కలుసుకొని కొంతమంది కలవని వారు ఉంటారు కనుక మరి మీరు కూడా మరి ఈరోజే మొట్టమొదటిసారి ఈ యొక్క సంవత్సరంలో వస్తున్న వారైతే మరి ఈ యొక్క ఎన్టీసీ చర్చ్ పాస్టర్గా మీ అందరికీ కూడా కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరంలో బ్లెస్ చేసి దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సరంలో మరి కొత్త సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత కొత్త సంవత్సరంలో ప్రవేశించినాక చాలామంది విష్ చేసుకుంటుంటారు కదా, నీకు మరి శుభం కావాలి, మేలు కలగాలి, మంచి కలగాలి అని చెప్తూ అలాగని విష్ చేసుకుంటుంటే ఒక 4-5 స్టిల్లో ఒక ఆమె ఈ సంవత్సరం నీకు మంచి భవిష్యత్తు, మంచి ఆరోగ్యము, మంచి సమాధానం, మంచి సంతోషము, మంచి సమృద్ధి కావాలని చెప్తూ ఉండి విష్ చేస్తుంటే ఒకరికి అలా నీకు అలాగున కలుగును కాక ఒక ఆమె ఏం చేసింది, అట్లే ఏమి కలగదు అట్లా అంది. ఏం కాదు కొత్త సంవత్సరం, నాకు ఏం కాదు కొత్త సంవత్సరం విషయస్ మీరు చెప్పిన వేస్ట్ అంటే. ఎందుకంటే ఏముంది, నాకు 2022లో ఏం జరిగిందో 23లో కూడా అంతే ఉంది, మళ్ళీ 24లో అంతే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయస్ అన్నీ ఫూలిష్నెస్ మీరు చెప్పొద్దు, మాట్లాడద్దు. ఏం లాస్ట్ ఇయర్ ఉందో అదే ఉంది, నాకు ఏం మారింది, ఏమీ మారలేదు, మళ్ళీ ఇప్పుడు మారుతుందని, ఇప్పుడు దీవెన పొందుతారని ఎందుకంటారని చెప్పి ఆ యొక్క స్త్రీ ఆ విషయస్ని రిజెక్ట్ చేస్తూ చెప్పుకోవద్దు, ఇదంతా ఫూలిష్నెస్ అని వదిలేసి. నిజంగా ఈరోజు చాలామంది ఆమె బయటికి ఎక్స్ప్రెస్ చేసింది కానీ చాలామంది బయటికి చెప్పట్లేదుగా లోపల అలాగనే అనుకునే వాళ్ళు ఉన్నారు. ఏమిటంటే మనకు పోయిన సంవత్సరం ఏం జరిగింది అదే జరుగుతుంది, ఏం మారింది, ఏమొచ్చింది, నాకు నా జీవితంలో ఏం కలిగింది, ఏదో ఆ యొక్క పండగ, ఒక న్యూ ఇయర్, ఒక సెలబ్రేషను, ఒక ఆర్భాటము, ఏదో కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా తెచ్చుకున్న సంతోషము, అది దాంతో ఏమొస్తుంది, ఆ ఒక్క రోజుతో పోతుంది కనుక అని ఆ యొక్క స్త్రీ చెప్తుంది. తను బయటికి ఎక్స్ప్రెస్ చేసింది, ఎందుకంటే లైఫ్లో సంవత్సరాలు మారిన ఆమెకి ఏమీ మారలేదు కనుక ఆమె ఓపెన్గా చెప్పింది. చాలామంది మాత్రం ఆప్టమిస్టిక్గా ఉండాలని, అంటే ఆశావాదులుగా ఉండాలి కనుక సరే పోయిన సంవత్సరం కలగలేదు కనుక ఈ సంవత్సరం అన్న ఏదైనా అవుతుందనే ఆశా దృక్పథంతో అలాగున ముందుకు ఏదో చెప్పుకుంటున్నారు. కానీ అనేకుల జీవితాల్లో ఏమీ మార్పు లేదు. ఎందుకు లేదు మరి? మార్పు ఏమి కలుగుతుంది అంటే క్యాలెండర్ మారుతుంది తప్ప ఏమీ మారట్లేదు. మరి క్యాలెండర్ మారుతున్నప్పుడు మరి మన యొక్క జీవితాలు ఎందుకు మారట్లేదు? ఈరోజు లోకంలో వేరేవి చాలా మారుతున్నాయి కదా. ఇప్పుడు అనుకుందాము, ఒకటి మీరు ఆ యొక్క స్కూటర్ తీసుకోండి. ఒకప్పుడు స్కూటర్లు పెట్రోల్ స్కూటర్ ఉన్నప్పుడు స్టార్ట్ కాక ఎంతో, ఇప్పుడు బ్యాటరీ స్కూటర్ వస్తే అది ఎంత చక్కగా వెళ్ళిపోతుంది, కరెంట్ స్కూటర్. అంతేకాదు కరెంట్ కారు వస్తే అది ఎంత చక్కగా పోతుంది పొల్యూషన్ లేకుండా. కరెంటు బస్సు వస్తే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకు కరెంట్ ఎలక్ట్రిక్ బస్సులు పోతున్నాయి, ఎంత చేంజ్ వచ్చింది. అలాగనే ఇంకా చూడాలంటే వందే భారత్ ట్రైన్ వచ్చింది, మారితే కంటే పాతది పోయి కొత్తది వస్తే వందే భారత్ ట్రైన్ ఎంత స్పీడ్గా ఎంతకి వెళ్ళిపోతుంది. ఇలాగున టెక్నాలజీ చూస్తే ఎన్నో మారితే ఎంతో మరి మారింది. ఒకప్పుడు కొత్తవి వచ్చినప్పుడు పాత ఫోన్లు తీస్తే కొత్త ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఎంత మార్పు వచ్చిందండి. దీంట్లో అన్నీ వాడుకోవచ్చు మనం. అలాగున కొత్త టెక్నాలజీ వస్తే ఒకప్పుడు ఒక స్లాబ్ వేయడానికి 20 రోజులు 30 రోజులు పట్టే, ఇప్పుడు వారం రోజులు ఒక స్లాబ్ వేసేస్తున్నారు. టెక్నాలజీ మారుతుంటే ఎన్నో లోకంలో మారుతున్నాయి. కొత్త బట్టలు అవి కొత్తదనాన్ని తీసుకొస్తే, కొత్త వస్తువులు కొత్తదనాన్ని తీసుకొస్తే, కొత్త ఆభరణాలు కొత్త సంతోషాలను తీసుకొస్తుంటే, ఈ లోకంలో కొత్త టెక్నాలజీ అనేకుల జీవితాలు మారుస్తుంటే, అనేకమైన వాటిలలో క్రొత్తవి వచ్చినప్పుడు నిశ్చయంగా మారింది అని చెప్తున్నారు. అబ్బా ఎంత బాగుంది అంటున్నారు కదా ఇది మరి లైఫ్లో. కానీ కొత్త సంవత్సరం వస్తే ఎందుకు ఏమీ మారట్లేదు? ఎందుకు మారట్లేదు? ఇది ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నామా? మనం కూడా ఒక అజ్ఞానంగా ఈరోజు ఈ యొక్క చర్చ్ బిల్డింగ్లోకి వచ్చి, మందిరాల్లోకి వచ్చి ఏదో ఆరాధన 1 జనవరి 1 ఒక ఆరాధన చేసుకొని ఏదో కలుగుతుందని వాళ్ళట్లాగానే ఉంటున్నామా? కాదండి, ఖచ్చితంగా. అసలు ఎందుకు మారట్లేదు? ఎందుకు లాస్ట్ ఇయర్ 23లో 22లో కానీ ఏమీ ఎందుకు కాలేదంటే, ఈ యొక్క సంవత్సరాలు మారుతున్నా కొద్దీ క్యాలెండర్ మారిపోతుంది కదండి. క్యాలెండర్ మారుతున్నప్పుడు ఏమవుతుంది? కాలం మారుతుంది, సమయం మారుతుంది. ఆ యొక్క సంభవంగా దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క భూమి మీద దేవుని యొక్క సంకల్పములో కాలప్రవాహం ముందుకు వెళ్తుంటే మనం ఎందుకు కొత్త దాంట్లోకి వెళ్ళి ఏమి చేయలేకపోతున్నామంటే ఒక పెద్ద ప్రశ్న దీంట్లో ఏమిటంటే, దానిలో ఉన్న సమస్య కొత్త సంవత్సరం అయితే వస్తుంది, కొత్త కాలం అయితే వస్తుంది, కొత్త సమయం అయితే వస్తుంది, పాతదైతే కాదండి. ఎందుకో తెలుసా అండి? మనిషి ముందుకే వెళ్తాడు తప్ప వెనక్కి వెళ్ళలేడు కదా. ఎవరైనా వెనక్కి వెళ్ళగలుగుతారా? 23లోకి 22లోకి వెళ్ళగలుగుతారా? ఎవ్వరు వెళ్ళలేరు. అలాగని చెప్పి నువ్వు ముందుకే వెళ్తావు తప్ప నువ్వు నీ యొక్క ఆ ప్రమేయం ఏమీ లేకుండా నువ్వు ముందుకే వెళ్ళాల్సి వస్తుంది.
వెనక్కి ఎవ్వరు వెళ్ళలేరు, ఆగటం కూడా ఎవరు వీలుపడదు. ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు, ఆయన ఒక వృద్ధుడు, అతడు మిడిల్ ఏజ్ అతను కాగలుగుతాడా? మిడిల్ ఏజ్ అతను యంగ్ మెన్ కాగలుగుతాడా? యంగ్ మెన్ టీనేజ్ అతను కాగలుగుతాడా? టీనేజ్ వాళ్ళు చైల్డ్ కాగలుగుతారా? చైల్డ్ వాళ్ళు ఇన్ఫాంట్ కాగలుగుతారా? శిశువులు కాగలుగుతారు? లేదు. ఒకసారి ముందుకు వచ్చినాక ఇంక వెనక్కి పోయేది లేదు. నేను ఎవరు వెళ్ళలేరు. కనుక ఇలాంటి కాల ప్రవాహంలో ముందుకు వెళ్తున్నప్పుడు మనం వెనక్కి వెళ్ళలేం. కానీ ముందు కూడా ఎందుకు మంచి ఏమి జరగట్లేదు, ముందు ఆశించింది ఏది జరగట్లేదంటే ఈ పరిశుద్ధ గ్రంథం అదే మరి మనుషులకు చెప్తూ ఉంది. అదేమిటంటే దాని ప్రకారము ఇదిగో కొత్త సంవత్సరం వస్తుంది, కానీ కొత్త సంవత్సరంలోకి పాత మనిషి వస్తున్నాడు. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ఎ న్యూ టైం. కనుక ఏమీ లేదు. 22లో ఉన్న వ్యక్తిత్వమే 23లోకి వచ్చింది, కనుక ఏమీ లేదు. పాత మనుష్యులు కొత్త ఆ యొక్క సంవత్సరంలోకి వస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పాను, పాత స్కూటర్ తీసేస్తే అది ఎలక్ట్రికల్ స్కూటర్, అది తీసేస్తే కొత్తది వచ్చింది కనుక అది బాగుంది. పాత ట్రైన్లు తీసేశారు కనుక కొత్త ట్రైన్ వచ్చింది కనుక బాగుంది. ఒక పాత ఫోన్ తీసేస్తే కొత్త ఫోన్ వస్తుంది కనుక అది బాగుంది. ఎన్నో బాగున్నాయి ఈరోజు కొత్తవి వచ్చినప్పుడు. మనుషులు ఎన్నెన్ని కొత్త వాటి కొరకు ఆకాంక్ష పడి, ఆ యొక్క ఆతృత పడి వాటి కొరకు అర్రులు చేస్తుంటే వస్తే అంత మార్పు ఉంది. కానీ మనిషికి కొత్త సంవత్సరం ఎందుకు ఏమి తీసుకురాలేకపోతుందంటే పాత మనిషి కొత్త సంవత్సరంలోకి వస్తున్నాడు, ఆ పాత బ్రతుకు అట్లనే ఉంటుంది. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఎన్ని పాటలు పాడినా, ఎన్ని చేసినా, ఏమి చేసినా ఏమీ కాదు. ఎందుకంటే ఆ యొక్క మారుతుంది. ఏమిటంటే క్యాలెండర్ మారుతుంది. ఆ తర్వాత ఆ యొక్క మనుషుల యొక్క జీవితాల్లో కాలం మారుతుంది తప్ప మనుషులు మారట్లేదు. కనుక ఈ బైబిల్లో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం ఈరోజు కొత్త దాని గురించి మాట్లాడుకుంటే ఇది కొత్త సంవత్సరము. కొత్త సంవత్సరంలో క్యాలెండర్లో ఫస్ట్ మంత్ ఏది వస్తుందండి కదా? ఎల్కేజీ కాదు కదా, మనం ఎవరం కదా. ఏ నెల వస్తుంది? ఫస్ట్ జనవరి వస్తుంది. జనవరి తర్వాత ఏమొస్తుంది? ఫిబ్రవరి. ఫిబ్రవరి తర్వాత ఏమొస్తుంది? కాదు, మార్చి కాదు, మార్చి వరి వస్తుంది, ఏప్రిల్ వరి వస్తుంది, జూన్ వరి వస్తుంది. ఎందుకనంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఆ యొక్క భూమి మీద ఉన్న ప్రజలు తినని వరి మనం తింటాం. గడ్డి కాదు, వరి తింటాం. వరి గడ్డి కాదు. ఏంటి వరి అంటే? ఏంటి? రైస్. ప్రపంచం మీద ఉన్న 210 దేశాల్లో రైస్ ఎక్కువ తినే దేశం మన దేశం. సో కనుక రైస్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఆ యొక్క వరి అనేది ఇంగ్లీష్లోకి తీసుకెళ్తారు. జనవరి అంటే జనవరిలో వరి తిని, ఫిబ్రవరిలో తిని, మార్చిలో గోధుమలు తింటున్నాం మనం. కొంతమంది ఏదో తింటున్న నార్త్ ఇండియన్స్ కానీ. అంటే ఈ యొక్క జనవరి అంటే వరి అని కాదు. అసలు జనవరి అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మన యొక్క తెలుగు క్యాలెండర్ కాదు. ఇది చైత్రము, ఆషాఢము మాసం ఉన్నాయి కదా, ఫాల్గుణము, ఈ నెలలు కాదు మనది. ఇది మన తెలుగు నెలలు వేరు. ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ఇది కదండి. ఈ ఇంగ్లీష్ క్యాలెండర్లో ఫస్ట్ జనవరి అని ఎందుకు పెట్టారు? జనవరి అని ఎందుకు పెట్టారంటే జనవరి అనేది ఒక దేవుడి పేరు, దేవత పేరు. జానస్ అనే దేవత, జానస్ అనే దేవుడి పేరు. మరి ఈ జానస్ అనే దేవుడు ఎవరి దేవుడు అంటే రోమన్స్ దేవుడు. రోమియోలు ప్రపంచాన్ని పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారని మనకు తెలుసు కదా. 47లో ఫ్రీడమ్ వచ్చేస్తే బ్రిటిష్ వాళ్ళు కూడా ప్రపంచ సామ్రాజ్యం అది కూడా పరిపాలించింది. ఇది 2000 సంవత్సరాల క్రితం, 2000 years రోమన్స్ పరిపాలించారు ప్రపంచాన్ని. ఆ రోమన్లకు దేవుళ్ళు ఉన్నారు. ఒక దేవుడి పేరు జానస్. ఆ జానస్ అనే దేవుడికి గుడి లేదు. ఆ జానస్ అనే దేవుడికి యాజకుడు లేడు. గుడి ఉంటే యాజకుడు ఉంటాడు కదా, పూజారీలు ఉండరు. ఆ యొక్క యాజకుడు లేని, గుడి లేని ఆయన ఎట్లా దేవుడు అవుతాడు? మరి ఆయన ఎక్కడ ఆరాధించేవారు అంటే ఆయనను ఎంట్రన్స్, ఇప్పుడు ఊరిలో ఎంట్రన్స్ వస్తే అక్కడ ఆయనకు ఎంట్రన్స్ దగ్గర డోర్స్ ఉంటాయి కదా, ఇప్పట్లో లేవు కానీ ముందట్లో పెద్ద గేట్లు ఉండేవి, కోటగోడలు ఉండేవి. కనుక ఆ కోటలు కానీ ప్రాకారాలు కానీ ఆ యొక్క పురాల్లోకి రావటానికి ఉంటే ఆ గేటు దగ్గర ఆయనను ఆరాధించారు. సో ఈ జానస్ అనే గాడు ఆయన ఎంట్రన్స్కి, ప్రవేశాలకి, వేస్కి, ఆ తర్వాత ఆయా స్థలాలలో ఈయనని పెట్టేవాళ్ళు. ముఖ్యంగా అంటే ఎంట్రన్స్ దగ్గర పెట్టేవాళ్ళు. సో న్యూ బిగినింగ్స్ దగ్గర పెట్టేవాళ్ళు. ఎందుకు అనంటే ఆయనకున్న ఒక ఇదేమిటంటే నమ్మేవాళ్ళు ఈ జానస్ అనే దేవుడికి ఆయనకు 2 తలకాయలు ఉన్నాయి. మన భారతదేశంలో మన యొక్క భారత యొక్క రాజ్యాంగ చిహ్నం ఏంటంటే 4 సింహాలు. కనుక 4 సింహాలు 4 వైపులు. వెనకది సింహం మనకు కనపడదు కనుక 3 సింహాలే కనిపిస్తాయి. కనుక మనం 2Dలో చూస్తాం. కనుక అలాగున చూసినప్పుడు ఇలాగున భారతదేశానికి ఆ రాజ్యాంగ చిహ్నం ఎలాగున
ఈ యొక్క పులులు ఆ యొక్క సింహాలు ఉన్నాయో అలాగున దానికి 4 తలలుంటే జేనస్ గాడ్కి 2 తలలు, 2 తలకాయలు. ఆయనకు ఒక తల ముందుకు చూస్తుంటే ఇంకో తల వెనక్కి చూస్తుంటుంది. 2 తలలు ఉంటాయి ఆయనకు. ఎందుకు వాళ్ళు అట్లా పేరు పెట్టుకున్నారంటే ఈ దేవుడు కొత్త సంవత్సరము ఆ యొక్క ప్రారంభంలో ఆయన ఎందుకు ఆరాధించాలంటే కొత్త సంవత్సరం అంటే ఇక్కడ నుంచి ఆయన ముఖము ముందుకు చూస్తుంది. 24 జనవరి నుంచి డిసెంబర్ వరకు చూస్తూ ఉంటాడు. అంతేకాదు ఈయన వెనక్కి చూస్తూ ఉంటాడు డిసెంబర్ నుంచి అని చెప్పి మనం కూడా ఎంట్రన్స్లోంచి బయటికి పోతుంటే మనకు ముందు కనిపిస్తుంది. అక్కడ నిలబడితే వెనక్కి కూడా చూడొచ్చు. ఇంకొంచెం ముందుకు పోతే మనం వెనక్కి చూడలేం కనుక ఈ యొక్క జనవరికి ఆ దేవుడి పేరు పెట్టారు వాళ్ళు. సో ఇది ఆ యొక్క వాళ్ళ యొక్క ఊహ. కానీ ఇది వాళ్ళు చెప్పింతుందేమో కానీ మన జీవితాలలో మనము ముందుకు వెళ్ళటానికి ఒక ముఖము, వెనక్కి చూసుకోవటానికి ఇంకొక ముఖములాగా మన జీవితాల్లో వెనక్కి పరీక్షించుకొని ముందుకు వెళ్ళటానికి బహుశా ఈ జానస్ అనే గాడ్ వాళ్ళు ఆరాధిస్తున్నప్పటికీ మనం ఆరాధించాం. కానీ మన దేవుడు ఆయన ముందుకే చూడమన్నప్పుడు మన గత కాలంలో ఉన్నవి ఏం చేసామో అవి పరీక్షించుకొని మనం ముందుకు వెళ్తే బెటరు. గతకాలం మర్చిపోయి మనం ముందుకు వెళ్తున్నాం కనుక మన జీవితాల్లో ఏం జరగకపోవచ్చు. ఈ జానస్ అనే గాడ్ని వాళ్ళు ఎంట్రన్స్ల దగ్గర, డోర్ల దగ్గర పెట్టేవాళ్ళు. పెట్టినప్పుడు అక్కడ ఇంకో ఏ యొక్క రోమన్ దేవుడి యొక్క ఆ యొక్క అర్చకుడు, పూజారి, యాజకుడు ఈ దేవుడికి కూడా ఆరాధనలు చేసేవాళ్ళు వాళ్ళు రోమన్స్ కనుక. ఈ యొక్క జనవరి విషయంలో మనం ఆలోచిస్తే ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. కానీ మన జీవితాలలో ముందుకు వెళ్ళటానికి మనం చేయాల్సినవి ఏంటి? ఈ లోకంలో మన జీవితాలలో అనేకమైనవి ముందుకు వెళ్ళటానికి, ఇంకా మంచికి వెళ్ళటానికి. ఇప్పుడు పోయిన సంవత్సరము కదండి ఆ యొక్క కాంగ్రెస్ వాళ్ళు మనం ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలనుకున్నారు? 6 పథకాలు పెట్టుకున్నారు. చక్కగా వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చేసారు. మనకు కూడా అనేకమైన అవి చేస్తే బాగుంటాయి అనిపించినప్పుడు ఈ బైబిల్లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ముందుకు వెళ్ళి ఒక గొప్ప సక్సెస్ అయిన వ్యక్తి ఉన్నాడండి. ఆయనను గురించి మనం తీద్దాం. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన ఈరోజు ప్రపంచాల్లో ఒక 3 జాతులకు లేకపోతే 3 ఆ యొక్క మతాలకి ఆయన పేరు అబ్రహాం. ఆదికాండము 12వ అధ్యాయం తీసి మీరు యొక్క వాక్యంలో ఆదికాండం 12వ అధ్యాయం తీస్తే దేవుడు ఇతడు 75 సంవత్సరాలు చిల్డ్రన్స్ లేకుండా, పిల్లలు లేకుండా బతికినవాడు కనుక అతని యొక్క జీవితంలో దేవుణ్ణి వెతుకుతూ ఉన్న కాలంలో దేవుడు అతనికి ఒక మాట చెప్పాడు. 12వ అధ్యాయం, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదం నందుతావు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడని. ఈ 6-fold బ్లెస్సింగ్ ఒకటి అబ్రహాంకు దేవుడు అనుగ్రహించి నువ్వు ముందుకు వెళ్తావా అంటే అబ్రహాం ఏం చేశాడండి? ఆయన దేవుడికి లోబడ్డాడు. లేచి తన దేశాన్ని, కల్దీయుల దేశంలో, ఊరు అనే దేశంలో ఉండేవాడు, లేచి అతను హారానుకు వెళ్ళాడు. అది సిరియా ప్రాంతంలో. హారాన్ నుంచి లేచి అక్కడి నుంచి కనానుకు వచ్చాడు. కనానుకు వచ్చిన తర్వాత ఆయన దేవుడు చెప్పినట్టే వెళ్తే, దేవుడు చేసినట్టే అంటే దేవుడు చెప్పిన మాటకు విధేయుడవుతే అతని యొక్క జీవితంలో బైబిల్ అయితే చెప్తుంది. ఈ యొక్క స్థలములో ఆయన వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యం చూద్దాం. 10వ వచనం, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. 10వ వచనం 12వ అధ్యాయం 10వ వచనం, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించడానికి అక్కడికి వెళ్ళాను. ఒక కరువు వచ్చింది. తను ఉన్న స్థలాన్ని వదిలిపెట్టాడు. కరువులో చిక్కుకున్నాడు. వాళ్ళందరూ, అతనికి తెలిసిన వాళ్ళందరూ అయ్యో పోయాడు, కరువులో చిక్కుకున్నాడు, అతని పని అయిపోయింది, మనల్ని వదిలిపెట్టినందుకు, మనల్ని విడిచిపెట్టినందుకు, మనల్ని కాదన్నందుకు, ఈ స్థలాన్ని బంధువులను వదిలిపెట్టినందుకు అతనికి కరువు వచ్చింది అని అతను ఓడిపోయాడు. అతడు సఫలం కాడు అని చెప్పి ఒకవేళ అతను మనుషులు అనుకుంటూ ఉంటే ఇప్పుడు అబ్రహాం ఏం తీసుకోవాలని డెసిషన్, ఒక మంచి డెసిషన్, నేను వెనక్కి వెళ్ళను, నేను ముందుకే వెళ్తాను తప్ప వెనక్కి వెళ్ళనని నిశ్చయించుకొని అతడు తిరిగి తన స్వస్థలానికి వెళ్ళలేదు. కానీ కాలానుగుణంగా కరువును దాటడానికి ఐగుప్తులోకి వెళ్ళాడండి. ఐగుప్తులోకి వెళ్ళి అక్కడ కొంతకాలం గడిపి
అక్కడ తన భార్యను బట్టి అతనికి కొంచెం కీడు కలిగినట్టే అనిపించినప్పటికీ దేవుడు కాపాడాడు కనుక, తను వెనక్కి వెళ్తే దేవుడు కాపాడేవాడు కాదేమో, కానీ ముందుకే వెళ్ళాడు కనుక దేవుడు కాపాడి అతని భార్యను, అబ్రహాం భార్యను ఇద్దరిని కూడా దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు విస్తారమైన ఆస్తితోటి వచ్చాడు బయటికి ఐగుప్తుకు వెళ్ళి. ఎందుకంటే అది రాజు దగ్గర జరిగింది ఆ విషయం కనుక. రాజు అతనికి సమస్తాన్ని, ఒంటెలు, గాడిదలు, పశువులు, దాసులు అన్నీ ఇచ్చి పంపించాడు. తిరిగి దేవుని బిడ్డలారా, మనం ముందుకు వెళ్ళినప్పుడు అబ్రహాము జీవితంలో జరిగినట్టు జరుగుతుందా? మనం కరెక్ట్ రైట్ డిసిషన్స్ తీసుకోగలుగుతున్నామా? ఆలోచించండి. రెండవది, అబ్రహాము జీవితంలో మళ్ళీ 13వ అధ్యాయంలోకి వస్తే, అబ్రహాము తన కలిగిన సమస్తమును తన భార్యతో కూడిన లోతును వెంటబెట్టుకుని ఐగుప్తుల నిగమునకు వెళ్ళెను. అబ్రహాం వెండి బంగారాల పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఎంత ధనము చేత దేవుడు దీవించాడు. ఎందుకు? ముందుకు వెళ్తే. అతను వెనక్కి వెళ్ళిపోలేదు. అతను వెనక్కి వెళ్ళి ఊరు కల్దీల దేశంలోనే మళ్ళీ ఆ విగ్రహారాధన, కానీ అక్కడున్న దేవుళ్ళు దేవతల దగ్గర కాదు, కానీ యెహోవా దేవుడు నిజమైన దేవుడు చెప్పినందుకు ముందుకు వెళ్ళాడు, బహుధనవంతుడయ్యాడు. ఇప్పుడు అతను తాత్కాలికంగా ఐగుప్తుకు వెళ్ళి మళ్ళీ కనానుకు వచ్చేసాడు. కనానుకు వచ్చినాక ఏమవుతుందంటే, అతని ధనం ఎంత విస్తారం అయిపోయిందంటే, తనతో పాటు ఉన్న తన యొక్క సహోదరుడి కొడుకు లోతుకి అతని యొక్క పశువుల కాపరులకు కొన్ని గొడవలు వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది, ఆ గొడవ ఎక్కువ అయిపోయి నెమ్మది లేకుండా అయిపోయినప్పుడు అబ్రహాము ఒక మంచి పని చేశాడు. ఏం చేశాడంటే, లోతును అతన్ని పిలిచి, లోతు, నీవు అదిగో అక్కడికి వెళ్ళు, నాకు చాలా తలనొప్పిగా ఉంది, నీతో నాకు సమస్యగా ఉంది అని చెప్పలేదండి. ఎంత గొప్ప డిసిషన్ తీసుకున్నాడు చూడండి. బైబిల్లో అబ్రహాము ఒక మంచి ముందుకు వెళ్ళేవాడు. దేవుని యొక్క వాక్యములో బహుస్పష్టంగా 8వ వచనంలో, కాబట్టి అబ్రహాము, కాబట్టి లోతు కాదండి, కాబట్టి అబ్రహాము మాట గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన దగ్గరకు వచ్చే సంశయాలలో, మనకొచ్చే స్ట్రైఫ్స్లో, మనకొచ్చే వివాదాల్లో, మనకొచ్చే ఇబ్బందుల్లో, మనకొచ్చే పంచాయతీల్లో మనం తీసుకోవాలి ఇనిషియేటివ్. అవతలోళ్ళు కాదు, దేవుని బిడ్డలు తీసుకోవాలి. అదే అబ్రహాం చూపిస్తున్నాడు. కాబట్టి అబ్రహాము మన బంధువులం కనుక, నాకు నీకు, నా పశువుల కాపరి నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. గట్టిగా చెప్పలు కొడదామండి. ఎంత మంచి అబ్రహాం మనసు, కలహం ఉండకూడదని కదా ఫస్ట్ ఇనిషియేటివ్ పెద్దవాడైనా అబ్రహాము తీసుకొని ఆ యొక్క లోతును ఆజ్ఞాపించలేదు. కానీ ఎంత మంచి, ఈ దేశమంతా నీ ఎదుట ఉంది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండవు. నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తానని ఎడమను పాటిస్తూ ఉండే. కలహాలలో ఎడమ ఎంతో అవసరం. మనము కలహాలు ఉన్నప్పుడు దూరంగా ఉంటాము. కలహాలు ఉన్నప్పుడు అది మనిషి యొక్క జీవితాన్ని ఎంతగానో నెమ్మదిలోకి నడిపిస్తుంది. కానీ కలహాలు ఉన్న చోటే ఉండి మనం ఉన్న ప్రాణాన్ని నశింపచేసుకోవద్దు కనుక లోతు వెళ్ళిపోయాడండి. లోతు వెళ్ళిపోయాక అబ్రహాముకి ఆ యొక్క నెమ్మది కలిగింది. బైబిల్ చెప్తుంది ముందుకు ఎట్లా వెళ్ళాడు. ఇక్కడ ఒక మంచి ఆలోచన. ఏం ఆలోచన అది? నా యొక్క సహోదరుడు కుమారుడైన లోతునే నేను బాధ పెట్టి, అతని ఆస్తిని తగ్గించి, అతని పశువుల్ని తగ్గించి, అతన్ని ఆమె ఏమన్నా చేయొచ్చు కానీ అవేమి చేయకుండా మంచి దాతృత్వంతో, మంచి మనసుతో, మంచి పెద్ద మనసుతో అప్పుడప్పుడు మనము ఆ యొక్క డీలింగ్స్ అవుతూ ఉంటాయి. ప్లాట్లు కొనుక్కుంటుంటారు, అవి కొనుక్కుంటుంటారు, ఆ తర్వాత కట్న కానుకలు మాట్లాడుకుంటారు. అప్పుడు లేచి వచ్చి అంటారు, పెద్ద మనసు చేసుకొని తగ్గించు. అబ్బా, ఈ ఒక్క దగ్గరే పెద్ద మనసు కదా. మళ్ళీ వడ్డించేటప్పుడు పెద్ద మనసు ఉండదు, పెట్టే దగ్గర పెద్ద మనసు ఉండదు, కానీ అడిగే దగ్గర మాత్రం మంచిగా కడతా. అయ్యా కొంచెం పెద్ద మనసు చేసుకొని కొంచెం ధర తగ్గించని. ఎంత మంచిగా. నిజంగా పెద్ద మనసు ఎవరికైనా ఉందంటే అబ్రహాముకు ఉందండి. ఈ మనస్సును మనం ధరించుకోవాలి. నిజంగా అబ్రహాముకి ఇచ్చిన మనస్సు అంటే తను తీసుకోవటానికి కాదు, తగ్గించుకోవటానికి కాదు. అతను అంటున్నాడు, నీతో నేను దూరంగా ఉండి నెమ్మది కనుక నువ్వు అటు వెళ్ళిపోతే నేను ఇటు వెళ్ళిపోతాను. నువ్వు కోరుకో, ఫస్ట్ బెస్ట్ది నువ్వు కోరుకో, ఏదైనా మిగిలింది నాకు వదిలేసేసేయి. ఎంత మంచి మనసు అండి. ఎలాగో అబ్రహాంకి ఒక డిసిషన్ తెలుసుకున్నాడంటే, అతని యొక్క జీవితంలో తీసుకున్న డిసిషన్ని బట్టి మళ్ళీ జీవితంలో కుటుంబ కలహాలు అలాంటివి రాకుండా లోతును అబ్రహాం మోసం చేశాడని, లోతు దగ్గర దోచుకున్నాడని, లోతును దగా చేశాడని బైబిల్లో ఒక్క చోట పరిశుద్ధాత్మ రాయలేదండి. మంచి మనసుతో పెట్టుకోండి. ఈరోజు వరకు చాలామంది పెద్దవాళ్ళు బతుకుతున్నారు, కానీ చీపు మెంటాలిటీతో బతుకుతున్నారు. అబ్రహాముకుండే పెద్దరికం ఉండాలండి. అది అబ్రహాము దేవుని స్నేహితుడైపోయాడు ఒకరోజు. అలాగున ఈరోజు చీపుగా ఎవరైనా బస్సు ఎక్కంగానే కదండి ఆ డోర్లోంచి ఎక్కి వాడు పోయి కూర్చుంటాడు, వీడేమో కిటికీలోంచి కరిచి వేసేస్తాడు.
అంతేకాదు, అట్లంటే ఏదో తొందర కావాలి, కానీ పెద్ద మనసు చేసుకొని మనం కూర్చున్నది కొంచెం స్థలం వేరలకు ఇచ్చే మనసు ఉండాలి. కనుక అబ్రహాం ఎంత మంచిగా కలహంలోంచి బయటకు వచ్చాడు. ఇది అయిపోయిన తర్వాత బైబిల్లో చూడండి కింద 14వ వచనంలో, ఆ తర్వాత షీనార్ రాజైన అమ్రాపేలు, ఎల్లాసర్ రాజైన ఆర్యోకు, ఎలాసర్ రాజైన కదర్లోమేరు, గోయిల్ రాజైన తిదాలైన వారి యొక్క దినములలో అని ఒక కథ దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, ఆనాడు ఒక యుద్ధం రేగింది. ఒక 5 రాజులు 4 రాజుల మీద పోయి యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధంలో మరి అనుకోకుండా ఈ యొక్క అబ్రహాం యొక్క సహోదరుడు కుమారుడైన లోతు పట్టబడ్డాడండి. పట్టబడ్డప్పుడు ఏం చేయాలి? అతను రాంగ్ ప్లేస్కి వెళ్ళాడు, సొదొమ గొమొర్రా. కనుక అబ్రహాము పోతే పోయాళ్లే, అతడు పట్టబడ్డాళ్లే అనలేదు. కానీ బైబిల్ చెప్తుంది 14వ అధ్యాయంలో ఎంత మంచి డిసిషన్ తీసుకున్నాడు చూడండి. దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క వాక్యము ఆ యొక్క 14 అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడనని, అక్కడ తమ్ముడని రాశారండి, తమ్ముడు కాదాయన, ఆ యొక్క సహోదరుడు కొడుకు. కనుక తమ్ముడు చెరపట్టడని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 312 మందిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చి ఒక పెద్ద యుద్ధం జరిగింది. అబ్రహాము వెళ్ళి విడిపించాడు, కదర్లో రామను జయించి వచ్చాడు అని బైబిల్లో ఆయన గురించి రాయండి. సో దేవుని వాక్యం చెప్తుంది, అతడు ముందుకు వెళ్తుంటే యుద్ధం కూడా జయించాడండి. ఎంత పెద్ద యుద్ధం! ఆనాడు ప్రపంచంలోని ఒక పెద్ద రాజు ఎవరు అంటే కదర్లేం రాజు, వాడు చక్రవర్తి. కనుక ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరికీ కొంచెం కొద్ది ఆ యొక్క దేశాల గురించి ఏడుంటాయి. ఇప్పుడు ఒక శ్రీలంక వెళ్ళి రష్యాను కొట్టగలుగుతుందా అండి? మన ఇండియా కూడా కొట్టలేకపోవచ్చు. కానీ రష్యా ఎంత పెద్ద దేశం, చైనా, అమెరికా కదా, అలాంటి పెద్ద సైనిక శక్తి ఉన్న అలాంటి రష్యాను ఒక చిన్న ఈరోజు యుక్రెయిన్ ఢీ కొడుతుంది, కానీ అది నిష్ప్రయోజనం. ఏదైతే ఆ యొక్క శ్రీలంక పోయి ఢీ కొడుతుందా? కొట్టదండి కదా. అంటే ఏమీ లేకుండా అంత పెద్ద కింగ్డమ్ని జయించడం కష్టమా? మీకు అర్థం కావట్లేదు సరిగ్గా. కనుక దేశం ఇంకో చెప్తాను, కేఏ పాల్కి ఓట్లు వేస్తే ఆయన సీఎం అవుతాడా? కేపాల ఎంత, ఆయన పార్టీ ఎంత, అంటే కొన్ని చిన్నవి అసాధ్యమైన. ఇక్కడ బైబిల్లో ఒక పశువులు కాసుకుంటున్నా, లేకపోతే అలాంటి ఒక వ్యాపారం కలిగి బ్రతుకుచున్న అబ్రహాము లేచి కదర్లేమే రాజును జయించాడంటే ఈ బైబిల్ చెప్తుంది. ఈరోజు అది ఎవరిచ్చారండి? ముందుకు వెళుతున్న అబ్రహాముకు దేవుడు, ముందున్న దేవుడు ఆయన సహాయం చేస్తున్నాడు. తన యొక్క సహోదరుడు కుమారుడైన లోతు పట్టబడితే తన్ని విడిపించాలనే ఒక గొప్ప త్యాగశీలమైన మనసు అండి. పోతే పోయాళ్లే అని చెప్పి. ఇప్పుడు మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో ఉంటే వాళ్ళు విడిపించడానికి ప్రయత్నం చేస్తామా లేదా అండి? ఖచ్చితంగా చేస్తాం కదా. ఎందుకు, ఏమైందని అన్న. అలాంటిది కదర్లేమి రాజు వచ్చి ఎత్తుకొని పోతే పోయాళ్లే అని ఊరుకోలేదండి. ఇది బైబిల్లో రాసి ఈ కథ రాసి దీన్ని అంతా చూపించి అబ్రహాము పరాక్రమము, అబ్రహాము శౌర్యము, అబ్రహాం యొక్క గొప్పతనము, అబ్రహాం యొక్క ప్రేమ, అబ్రహాం యొక్క మంచితనము ఇవి కాదండి దేవుడు, ఇవన్నీ న్యాచురల్. అవి ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరము కూడా ఒక్క చెరపట్టబడిన వాళ్ళ కొరకు లేసి వెళ్తున్నామా? బంధకాల్లో ఉన్న వారి కొరకు, శాపములో ఉన్న వారి కొరకు, విగ్రహారాధనలో ఉన్న వారి కొరకు అండి. దండు మైదానం విజయ్కి వెళ్ళేవాడిని నేను 25 years బ్యాక్. ఒక్కడిని వెళ్ళేవాడిని దండు. ఇక్కడ నుంచి దండు మైదానం ఈరోజు హైదరాబాద్ దగ్గరగా 2.5 గంటలు నేను బస్సు ఇట్లా పడుతూ లేస్తూ ఉండేది. అక్కడ ఏం రోడ్డు ఉండేది కాదండి. అది ఇప్పుడు సిటీకి దగ్గర అయిపోయింది. కానీ అప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉండేది, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్లో. అక్కడికి వెళ్ళేవాడిని ఎందుకంటే ఆ ఊరిలో చీకటి అక్కడ. కానీ నేను వెళ్ళానండి. అక్కడ వెళ్తే ఈరోజు నేను స్టార్ట్ చేసినాక విశ్వాన్ని వాళ్ళు చర్చ్ స్టార్ట్ చేశారు. ఈరోజు ప్రపంచంలో ఎన్ని చోట్ల అలాగుంటే దేవుడు చెప్తున్నాడు, అబ్రహాం ఆ క్వాలిటీ మనకు దేవుడు చూపించడానికి రాశాడు. అది ప్రియ దేవుని బిడ్డలారా, ముందుకే వెళ్ళాడు అబ్రహాం, విడిపించుకొని వచ్చాడు. ఎవరిని విడిపించుకొని వచ్చాడు? లోతును, అతని కలిగిన యావత్తును, అతని భార్యను, పిల్లలు అందరినీ విడిపించుకొని వచ్చాడని బైబిల్ చెప్తుంది. కనుక ఇలాగున అబ్రహాము ముందుకు వెళ్తూ ఉంటుంటే దేవుడి యొక్క వాక్యంలో ఎంత సక్సెస్ఫుల్ వ్యక్తి ఈయన తన జీవితంలో ఎట్లా వెళ్ళాడండి. దీని తర్వాత మళ్ళీ బైబిల్ మనకి ఏం రాస్తుందంటే, ఇంట్లో ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే అబ్రహాముకు పిల్లలు లేరని చెప్పి వాళ్ళ భార్య ప్రపోజ్ చేస్తే ఒక హాగర్ అనే ఆ యొక్క దాసురాలతోటి అప్పుడు వాళ్ళు అలాగున్న పిల్లల్ని కనడం కానీ పొందుకోవడం కానీ ఏమీ తప్పులేదు. కనుక హాగర్ ద్వారా ఒక కొడుకు పుడితే ఆ కొడుకు ఇంట్లో పంచాయతీ అవుతుంటే ఆ యొక్క షారా చెప్పినప్పుడు అబ్రహాము ముందుకే వెళ్ళాడు.
కుటుంబ సమస్యల్లో నుంచి బయటకు వచ్చాడు. ఈరోజు ఎంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఒక చోట స్ట్రక్ అయిపోతున్నారండి. అబ్రహాం స్ట్రక్ కాలేదు. అబ్రహాం అక్కడ ఉండిపోలేదు. అబ్రహాము తన యొక్క జీవితము దేవుని యొక్క సన్నిధిలో, దేవుడి పిలుపులో, దేవుడి మార్గంలో మహిమ కలిగిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తును పంపటానికి అబ్రహాము గర్భములో నుంచి లేవీయుడిని తీసుకొచ్చి, లేవీయుడు నుంచి దేవుడు అహరోను తీసుకొచ్చి, అహరోను యాజకత్వాన్ని యూదాగోత్రంలో పుట్టిన యేసుక్రీస్తుల చేతిలో పెట్టడానికి అంత ప్రణాళికలో అబ్రహాం తప్పిపోలేదండి. ఎట్లా తప్పిపోయేవాడు? ఇంకొక భార్యను చేసుకొని ఆమె ద్వారా కన్న కుమారుడు ఇప్పుడు వారసుడు ఎవడైపోతాడు? దేవుడు ఆ ప్రాబ్లము తొందరగా సాల్వ్ చేసుకున్నాడండి. హాగరు కుమారుడు ఇష్మాయిల్ని బయటికి పంపించేసాడు తప్ప ఆ యొక్క పంచాయతీ ఈరోజు ఎంతమంది ఈరోజు ఏండ్లు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయండి. కానీ అబ్రహాం లైఫ్లో సాల్వ్ అయిపోయింది ఆ ప్రాబ్లం. ఎంత చక్కగా సాల్వ్ అయిపోయిందంటే ఇక మరి ఎన్నడూ కూడా హాగరు ఇష్మాయిల్ తోటి అబ్రహాముకు పని లేదు. అబ్రహాము దేనికి వారసుడు? ఆయన కుమారుడు ఇస్సాకు దేనికి వారసుడు? ఆయనలో వచ్చిన యేసుక్రీస్తుకి మనమేం వారసులం అవుతామో దేవుడు నిశ్చయించాలాగున ప్రపంచంలో 1000 సంవత్సరాలు ఒక స్వాస్థ్యాన్ని దాచిపెట్టాడు. అబ్రహాం తీసుకున్న డెసిషన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఆయన డెసిషన్ తీసుకున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ముందుకు వెళ్తే అబ్రహాం జీవితంలో నేను ముందుకు చెప్తున్నాను షార్ట్ కానీ అబ్రహాం జీవితంలో మనందరికీ తెలుసు. దేవుని యొక్క వాక్యంలో అతని ఇంటికి ఎవరు వచ్చారండి కదా, దేవుని యొక్క వాక్యం చూపిస్తుంది చూడండి. 18వ అధ్యాయంలో అబ్రహాము ఇంటికి మరి ఆ యొక్క మమ్రే సింధూర వనశం దగ్గర ఎండవేళ గుడారు ద్వారా కూర్చున్న అబ్రహాం దగ్గరికి 3 మనుషులు వచ్చారు. వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు మానవ రూపంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు వచ్చి ఉండాలి. వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత వాళ్ళ విషయంలో ఎంత చక్కగా ఆతిథ్యం ఇచ్చి వాగ్దానం పొందిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అబ్రహాము ముందుకు వెళ్తున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, అబ్రహమా నీకు నేను ఇది దాచగనా? ఇదిగో సొదొమ గొమొర్రా యొక్క మరి ఆ యొక్క మొర గొప్పదిగా ఉంది, నేను నాశనం చేయబోతున్నాను సొదొమ గొమొర్రాను. అప్పుడు అబ్రహాం ఏం చేశాడండి? నేను ఇంటికి పోతానని లేదండి. అక్కడ ఎడారిలో లేకపోతే ఆ మైదానంలో దేవుడి పాదాలను పట్టుకొని అడిగాడండి, దేవా అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే కదా నువ్వు రక్షిస్తావా అని. 50 నుంచి 10 మంది దాకా నీతిమంతులు తీసుకొచ్చి ఒక శాపగ్రస్తమైన పట్టణంలో ఇరుక్కుపోయిన లోతును 2సారి కాపాడాడు. గట్టిగా చేపలు కొడదామా? ముందుకే వెళ్ళాడు తప్ప వెనక్కి వెళ్ళలేదండి. అంటే లోతును ఆ పట్టణంలో నుంచి కాపాడటానికి ఒక గొప్ప ప్రార్థన చేశాడు అబ్రహాం. ప్రార్థనలో ముందుకు వెళ్ళాడు. ఈరోజు ఈ యొక్క బైబిల్లో ముందుకు వెళ్ళే వాళ్ళ జీవితంలో ఒకసారి ఫైటింగ్ చేయాల్సి వస్తే ఫైటింగ్ చేయాలి, యుద్ధం చేయాలి. కదర్లేమరతో యుద్ధం చేశాడు. 318 మందిని తీసుకొని ఆ యొక్క బాకులు తీసుకొని కత్తులు తీసుకొని ఈటలు తీసుకొనే పోయాడు. వాళ్ళు సిద్ధింలో నిలబడి చచ్చారు. దేవుడు ఒక మిరాకిలస్ వారు చేశాడు కనుక వాడు కథలో రాసే వారిపోవాల్సి వచ్చేసింది. అప్పుడు నిజంగా యుద్ధం చేశాడు ఫిజికల్గా. కానీ ఇప్పుడు రెండవసారి దేవుడి ఉగ్రత దిగి వస్తుంటే మోకాళ్ళనికి ప్రార్థన చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా ముందుకు వెళ్ళే వాళ్ళకి ఈ యొక్క జ్ఞానం ఉంటుంది. దేవునిలో ముందుకు వెళ్ళే వాళ్ళకు ఎప్పుడు ప్రార్థన చేయాలో అప్పుడు ప్రార్థనతోటే మనం గెలుస్తాం. ఎప్పుడు పోరాడాలో అప్పుడు పోరాడితేనే గెలుస్తాం. పోరాడే దగ్గర ప్రార్థన చేసే దగ్గర పోరాడితే ఫెయిల్ అయిపోతాం. అబ్రహాముకి ఎంత మంచి డైరెక్షన్ ఉంచండి కదా. ప్రభువా నేను నువ్వు ఒక్కరోజు ఆగు దేవా, నా దగ్గర చాలామంది ఉన్నారు 318, మేము త్వరగా వెళ్ళిపోతాం సొదొమ గొమొర్రాకి వెళ్ళి గుర్రాలో లేకపోతే గాడిదలో ఏవో తీసుకెళ్ళి ఆయన భార్యను సొదొమలో ఉన్న ఆ యొక్క లోతును అతని భార్యను మేము త్వరగా విడిపించుకుంటాము, నువ్వు కొంచెం ఆగుమని లేదండి. ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థన చేసి లోతుని 2సారి కాపాడుకున్నాడు. మనం కూడా అనేకులను కాపాడటానికి ఫస్ట్ అటెంప్ట్ ఒకటి లాగుండొచ్చు, సెకండ్ అటెంప్ట్ కానీ మరి ప్రార్థన అతన్ని నడిపించడానికి అబ్రహాం ఎంత మంచిగా ముందుకు వెళ్ళాడండి. ఆ తర్వాత బైబిల్ అది చెప్తుంది ఇతని జీవితంలో ఆ తర్వాత అబ్రహాముకు కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టిన తర్వాత దేవుడు గొప్ప ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నారు. దేవుని యొక్క బైబిల్ ఇవన్నీ చెప్తూ ఇక నేను ఇక్కడ ఆపేస్తే అబ్రహాం ఇలాగున ముందుకు సక్సెస్ అయ్యి చివరికి ఈరోజు ప్రపంచంలో ఈరోజు అబ్రహాము దేం పిలబడ్డాండి? పితరుడిగా పిలబడ్డాడు. ఇశ్రాయేలు జాతికి అబ్రహాం పితరుడు. ఈరోజు ప్రపంచంలో 3 గ్రేట్ ఈరోజు ఫెయిత్ ఉన్న రిలీజన్స్ ఉంటే దీన్ని పాపము మన దేశంలో దిక్కుమాలిన యొక్క మతోన్మాదులు, ముఖ్యంగా హిందూ మతోన్మాదులు
వాళ్ళు ఏం చేశారంటే ఈ అబ్రహాం నుంచి వచ్చిన మతాలకి ఎడారి మతాలని పెట్టారు. అక్కడ ఎడారి ఎక్కువ ఉంటుంది, ఎడారి మతాలని చెప్పి బహు ఎగతాళి చేస్తారండి. అబ్రహాములో నుంచే ఇశ్రాయేలీలు వచ్చారు, ఆ యొక్క అబ్రహాములో నుంచే క్రైస్తవులు వచ్చారు, అబ్రహాములో నుంచే ఇస్మాయిలీలు ముస్లిమ్స్ వచ్చారు. సో కనుక ఈరోజు ఈ బైబిల్ చెప్తున్నట్టుగా ఇంత గొప్ప పితరుడు ఆయన అబ్రహాము, భూమి మీద ప్యాట్రియార్క్, ఈయన జీవితంలో ఇంత సక్సెస్ ముందుకు వెళ్ళటానికి కారణం ఏంటంటే, ఇంత చక్కగా ఆయన ముందుకు వెళ్ళి ఇవన్నీ పొందుకోవటానికి కారణం ఏంటంటే, మనందరికీ కూడా ఆయన ద్వారా దేవుడు ఒక పాట రాశాడు. దేవుడు అతన్ని పిలిచినప్పుడు, దేవుడు అతన్ని తన దేశాన్ని వదిలిపెట్టమన్నప్పుడు, దేవుడు తన బంధువులను వదిలిపెట్టమన్నప్పుడు, దేవుడు తన స్వజనులను వదిలిపెట్టమన్నప్పుడు, తన కలిగినవి అనేకమైన వదిలిపెట్టమన్నప్పుడు అవుట్ రైట్గా వదిలి అతడు కొత్త ప్రదేశానికి వచ్చాడు. కొత్త ప్రదేశానికి వచ్చినాక ఏం చేశాడు తెలుసా అండి? తీయండి, బైబిల్ చెప్తుంది. ఇదే సీక్రెట్ కనుక దేవుడు చాలామంది వారికి బ్రతుకుల్లో 12వ అధ్యాయంలో చూడండి, 5వ వచనం చదువుతాను. 12:5 అబ్రాహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, చూడండి ఇక్కడ ఇందాక అక్కడ మరి తమ్ముడు అని ఉంది కదా, ఇక్కడ కరెక్ట్గా ఉంది, 12వ అధ్యాయంలో కరెక్ట్గా ఉంది. తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తాను వారిని ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశంకు వచ్చారు. అప్పుడు అబ్రహాము షెకెమునందులో ఒక స్థలము దాకా దేశ సంచారం చేసి మోరే దగ్గర సింధు నదికి చేరను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఇది బైబిల్ చెప్తుంది. బలిపీఠం కట్టాడు. షెల్టరా ఆల్టరా, ఇంగ్లీష్లో మంచి వర్డ్. అతడు దూర ప్రయాణం చేసి వచ్చి ఫస్ట్ ఏం కట్టుకోవాలి? ఒక షెల్టర్, ఒక గుడారం వేసుకోవాలి, తన నివాసం స్థిరపరచుకోవాలి. నీళ్లున్నాయా ఇక్కడ? బావి చూసుకోవాలి కదా. ఇక్కడ వస్తువులు దొరుకుతాయా? బజారు చూసుకోవాలి. ఇక్కడ దొంగలు దుర్మార్గులు పనికిమాలిన ఉన్నారా? వారి నుంచి ప్రొటెక్షన్ చూసుకోవాలి. అంతేకాదు ఇది ఆ యొక్క స్థలము ఏదైనా ప్రమాదంతో కూడిందా అని చెప్పి ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని తన షెల్టర్ని ఆయన ఇచ్చేసుకోవాలి. కానీ ఆ పని చేయలేదండి. అబ్రహాం ఏం చేశాడు? ఫస్ట్ ఆల్టర్ కట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము లైఫ్లో ఈ యొక్క ముందుకు వెళ్ళి 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 జనములకు తండ్రి అయిపోయాడు. అతను ఫాదర్ ఆఫ్ నేషన్స్ అన్నది. దానికి కారణం ఏంటో తెలుసా అండి? అతడు ఒకప్పుడు జిగ్గురాట్ అనే దక్షిణ ఇరాక్లో సద్దాం హుస్సేన్ పరిపాలించిన ఆ యొక్క ఇరాక్లో సదరన్ ప్లేట్లో ఆ యొక్క భాగంలో జిగ్గురాట్లని పెద్ద రాళ్ళతో కట్టిన దేవాలయాలు ఉండే, అక్కడ వాళ్ళు వెళ్ళి ఆరాధిస్తున్నారు. అలాంటి జిగ్గురాట్ ఆ యొక్క ఆరాధన స్థలాల్లో ఉన్న అతను దేవుడు దేవాలయము, పూజలు, బలులు, అర్పణలు, ధూపాలు భయంకరమైన చేస్తుంటే అలాంటి టెంపుల్స్ని వదిలిపెట్టిన అతను ఇప్పుడు కొత్త స్థలానికి వచ్చినాక ఏం చేశాడు తెలుసా అండి? అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నీ దేవుడు ఎవరు అంటే, నా దేవుడు యెహోవా దేవుడు. ఎట్లుంటాడో కనపడాడు. మరి ఆ దేవుని ఆరాధిస్తానని చెప్పి వాళ్ళ మధ్యలో విగ్రహము లేకుండగా, బొమ్మ లేకుండగా, ఎలాంటి పటము లేకుండగా, ఎలాంటి ఆకారం లేకుండగా, ఎలాంటి ప్రతిమ లేకుండగా ఒక బలిపీఠం కట్టి రాళ్ళతో ఏం చేశాడు తెలుసా అండి? దాని మీద ఒక గొర్రెన మేక దేవుణ్ణి ఆరాధిస్తుండే ఆయన ప్రత్యక్షమవుతుండేవాడు. బైబిల్ చెప్తుంది మన బ్రతుకుల్లో ఫస్ట్ది, మన జీవితాలలో, మన బ్రతుకుల్లో పాత బ్రతుకుల్లోంచి అదే బ్రతుకుతో కొత్త సంవత్సరంలో ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఏం కాదు, పాత బ్రతుకులోంచి కొత్త బ్రతుకండి. అబ్రహాము ప్రాచీనమైన ఆ యొక్క జిగ్గురాట ప్రాంతంలో, దక్షిణ ఆ యొక్క మెసొపొటేమియా ప్రాంతంలో వాటిని ఆరాధిస్తే వదిలిపెట్టి అతడు నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి అతడు బలిపీఠాలు కట్టి ఆరాధిస్తున్నాడు. అంటే అతని బ్రతుకును అతడు కొత్తగా ప్రారంభించినప్పుడు ఆరాధనతో ప్రారంభించాడు. ఈరోజు ఎంతమంది ఈరోజు ప్రియారిటీస్, ప్రాధాన్యాలు తెలియదు. ప్రాధాన్యాలు అంటారు తెలుగులో కనుక. అంటే ప్రాధాన్యాలంటే మనం ఏది ముందు పెట్టాలి, ఏది వెనక పెట్టాలనేది. ఈరోజు ఎవరైనా క్యాలెండరు జనవరి కాక ఫస్ట్ పేపర్లో ఫిబ్రవరి ప్రింట్ చేస్తే ఊరుకుంటారండి? క్యాలెండర్ చింపదల ఇది రాంగ్ క్యాలెండర్. అంటే మొదట ఏది ఉండాలో, తర్వాత ఏది ఉండాలో మన బ్రతుకుల్లో మన చేతిలో దేవుడు పెట్టాడు, మన చేతిలో పెట్టాడు. మీరందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు జనవరి 1 ఇక్కడికి వచ్చారండి? నాకు తెలియదు, చాలామందికి అవసరం లేదు కదా.
రాకపోయి ఉండొచ్చు, ఎక్కడో తిరుగుతూ ఏదో చేస్తూ ఉండి ఉంటారు. కానీ ప్రతి దాంట్లో మొదటి స్థానాన్ని బైబిల్లో చెప్తుంది. అబ్రహాం ఎందుకు అంత గొప్పవాడయ్యాడంటే అతని జీవితంలో ప్రియారిటీస్లో ఫస్ట్ గాడ్ వర్షిప్, మొదట దేవుణ్ణి ఆరాధించినాకనే నేను ఏమైనా చేస్తాను, ఫస్ట్ ఆరాధన కనుక. తర్వాత ఈ సంవత్సరంలో దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, మొదట దేవుని ఆరాధన పెట్టుకున్నావా? ఈ బైబిల్ అంతా పితడు గురించి కదా, ఇన్ని గొప్ప సంగతులు దేవుడు రాస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ది రాశాడు, అబ్రహాము నన్ను ఆరాధించి కనాను దేశంలో. అతనికి దేవుడు ఆలోచన ఇచ్చాడు వెనక్కి తిరిగిపోకుండా. అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళి ధనంతో తిరిగి వచ్చాడు. ఆ యొక్క లోతుతో గొడవలు అయినప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు కనుక ఆరాధించేది. అతనితో ఆ యొక్క గొడవలు లేకుండా అయ్యాడు. దేవుడు ఆరాధనలో అతనికి ఆ యొక్క ఎంత జ్ఞానం ఇచ్చాడంటే కదర్లే మీదకి వెళ్ళి ఎంత జయం ఇచ్చాడు, ఫెయిత్ ఇచ్చాడు. అంతేకాదు తన యొక్క కుటుంబాల సమస్యలు వస్తే వాటిని పరిష్కరించు. ఆరాధించే వాళ్ళ మీదికి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు వారు జ్ఞానం పొందుతారు. వాళ్ళు వెనక్కి వెళ్ళకుండా ముందుకు వెళ్ళే కృపను పొందుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి, మన బ్రతుకుల్లో ప్రియారిటీస్ ప్రాధాన్యాలు ఈ సంవత్సరం మారితే ఖచ్చితంగా ఏదైనా మారుతుంది. ఈ యొక్క ఫస్ట్ అనే మాట 435 టైమ్స్ ఉందండి బైబిల్లో, 435 సార్లు. నీ లైఫ్లో ఫస్ట్ ఏంటి దేవుడు అడుగుతాడు. నీ లైఫ్లో ఫస్ట్ జనవరి అంటే నువ్వు చేసేదేంటి, అందరికీ జనవరే కదా, అందరికీ జనవరి. నువ్వు కాదంటే ఫిబ్రవరి అంటే ఊరుకుంటారా, లేకపోతే పెడతారా? కాదు, అందరి కాదు. నీ లైఫ్లో అబ్రహాము వలె ప్రాధాన్యమైంది ఏమిటి, మొదటిది దేనికి ఇస్తున్నావు నువ్వు? నేను ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్పి ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి. ఒక ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉంటుంటే ఆయనను చూసి కొంచెం స్టన్ అయ్యాడు. అది ఎందుకంటే అది ఇట్లాంటి జనవరి ఆ యొక్క మాసంలోనే. ఎందుకంటే ఆయన తెల్ల షర్ట్ వేసుకొని ఉన్నాడు, ప్యాంట్ ఏదో వేసుకొని. అరే నువ్వు తెల్ల షర్ట్ ఈ టైంలో ఏంటి అంటే షాక్ అయ్యాడు. ఎందుకంటే అతడు ఆ సమయంలో ఖచ్చితంగా నల్లబట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు, కాళ్ళకు చెప్పులు ఉండవు, ఒక కండువా వేసుకొని తిరుగుతాడు. ఇప్పుడు డిఫరెంట్గా తెల్లబట్టలు వేసుకొని ఉంటే, తెల్లబట్టలు వేసుకొని ఉంటే కూడా కాదండి, ఇంకా ఆశ్చర్యపడింది, అతని చేతిలో నల్ల బైబిల్ ఉంది. నల్ల బట్టలు కాదు, నల్ల బైబిల్ బ్లాక్, దాదాపుగా బ్లాకే ఉంటుంది అనుకోండి. అలాగున తెల్ల షర్ట్ వేసుకొని నల్ల బైబిల్ పట్టుకొని పోతున్నాడు. షాక్ ఇతను. ఏంటి అంటే, నేను అవును యేసు ప్రభువు నమ్ముకున్నాను, చర్చికి పోతున్నాను ఆరాధనకి. 10 సంవత్సరాలు అతను మాలేసుకునేవాడండి. ఈ సంవత్సరం మాలేసుకోలేదు. అయ్యప్ప మాలేసుకోకుండా బైబిల్ని పట్టుకొని పోతా ఉన్నాడు. అరే ఆశ్చర్యపోయి, నువ్వు అవును నమ్మావంటే మంచిదే అనుకున్నాడు. ఆ తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ వ్యక్తికి తెలిసింది ఏంటంటే, ఆయన అలాగున ఆ యొక్క తెల్ల బట్టలు వేసుకొని, లేకపోతే యేసుప్రభుని నమ్ముకున్నాక కొన్ని రోజుల్లో అతనికి బస్ స్టాప్లో కనిపించాడు. మళ్ళీ కనిపించిన, ఏంటి ఇక్కడ ఉన్నావంటే, నా ఉద్యోగము పోయింది అని చెప్పాడు. ఎందుకు నీ ఉద్యోగం పోయింది, ఏమైంది అని అంటే, ఆ కంపెనీలో పక్కన ఆయన ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు, ఇతను ఆల్మోస్ట్ ఆల్ సస్పెండ్ అయిపోయాడు. ఎందుకనంటే అతను ఆఫీసులో ఆదివారం రమ్మని చెప్తున్నారు. ఇతను ఏం చేశాడంటే, నేను ఆదివారం రాను, నేను ఆరాధనకి వెళ్ళాలి. ఆరాధనకి వెళ్ళటానికి కాదు, నువ్వు డ్యూటీకి రావాలి ఆదివారం అని చెప్తే, నేను రాను అంటుంటే కొన్ని రోజుల తర్వాత అది వివాదమే. అప్పుడు ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే, నేను ఒకప్పుడు మాల వేసుకున్నప్పుడు ఇదే యాజమాన్యము నాకు పూజలు చేసుకోవటానికి పర్మిషన్ ఇచ్చేది. ఇప్పుడు నేను యేసుక్రీస్తు నమ్ముకొని నాకు ఆదివారం ఆరాధన ఉంటుంది కనుక నేను వెళ్తానంటే ఎందుకు వద్దంటున్నారు అంటే, చివరికి ఉద్యోగం పోయేదాకా వచ్చింది. పోతే పోయింది. వాళ్ళు సస్పెండ్ చేయకముందే హస్బెండ్ చేశారు, ఆయన తీసుకోలేదు, ఆ ఉద్యోగం వదిలేసేసాడండి. పాపం భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రభువులోకి వచ్చారు. ఉద్యోగం లేక ఒక్క సంపాదన మీద ఇల్లంతా కూడా పాపము ఆర్థికంగా చాలా కష్టాల్లో పడిపోయే అవకాశం ఉంది, ఉద్యోగం లేదు కనుక. అలాంటి పరిస్థితుల్లో అతను ఎప్పుడైతే అక్కడ బస్ స్టాప్లో కలిసాడని చెప్తే, అతను ఇంకొక ఆఫీస్లో పనిచేస్తాడండి. ఇతని కొలీగ్ ఫ్రెండ్ ఆఫీస్లోకి వెళ్తే, ఆ ఆఫీసులో వాళ్ళు అప్పుడే కొత్త జాబ్స్ కొరకు వాళ్ళు నోటిఫికేషన్స్ వెతుకుతున్నారు. అప్పుడు ఈయన ఆ యొక్క కొలీగ్ ఫ్రెండ్ వేరే ఆఫీస్లో ఒక జనరల్ మేనేజర్కి పర్సనల్ సెక్రటరీ. వాళ్ళు ఏం చేస్తారంటే చూస్తూ ఉన్నారు, అవన్నీ కావాల్సిన జాబ్స్ కొరకు చూస్తుంటే సడన్గా గుర్తొచ్చింది, అరే మా ఫ్రెండ్ యొక్క అతను మన బస్ స్టాప్లో కలిసాడు కదా, సస్పెండ్ అయినాడు, అతను ఏం చేశాడు ఏంటంటే తెలుసు కనుక అతన్ని మన కంపెనీలోకి తీసుకొచ్చామని చెప్పి ఉట్టిగా ఒక మాట ఆ యొక్క మరి వాళ్ళ సార్కి చెప్పాడు. సార్ నాకు కూడా తెలిసిన వాళ్ళు, ఇప్పుడు మనం అపాయింట్మెంట్స్ చేస్తున్నాం కదా, నాకు తెలిసిన నాకు ఆయన ఉన్నాడు, నేను ఏంటంటే ఓకే తీసుకొని రండి అతన్ని. కానీ సార్ అన్నాడు, ఏమిటంటే
మీకు చెప్పకుండా ఉండకూడదు. అతడు కంపెనీలో సస్పెండ్ అయ్యాడు అంటే, మరి సస్పెండ్ అయితే నాకేం చెప్తున్నావు అంటే, కానీ సార్ అతను చాలా మంచోడు అని చెప్తున్నాడు, చాలా మంచోడు. అయితే ఆ జనరల్ మేనేజర్ బిజీ, సరే నువ్వైతే పంపించు నేను చూస్తానని చెప్తే రెజ్యూమ్ తీసుకొని రమ్మన్నప్పుడు ఇతనికి పోయి చెప్పినాక కొలీగు సరే ట్రై చేద్దామని నేను వెళ్ళాడండి ఆఫీస్కి. వెళ్ళినాక ఒక్కళ్ళ తర్వాత ఇంటర్వ్యూ అవుతుంటే ఇతను కూడా వెళ్ళి ఆ రెజ్యూమ్ చూసిన తర్వాత చెప్పాడు, అంతా బాగుంది, నువ్వు ఎందుకు సస్పెండ్ అయ్యావు అని అడిగాడు. ఈయన ఎందుకు, ఆ జనరల్ మ్యాన్ అడిగారు ఇంటర్వ్యూ చేస్తూ, ఎందుకు సస్పెండ్ అయ్యావంటే ఏం చెప్తున్నాడు, నేను చర్చికి వెళ్తే నన్ను సస్పెండ్ చేసి పారేశాడని చెప్పాడు. అతనిలో ఎలాంటి మరి సస్పెండ్ కావడానికి ఫ్రాడ్ చేయలేదు, అతడు స్కామ్ చేయలేదు, ఆఫీసులో ఎలాంటి మోసాలు చేయలేదు. ఆ తర్వాత ఇర్రెగ్యులర్ కాదు, చాలా రెగ్యులరు, మంచి సర్వీస్ రికార్డు ఉంది. అయినా మటుకి నేను సస్పెండ్ ఎందుకు చేశారు ఆయనకు డౌట్ వచ్చింది. చేస్తే అడిగాడు, నేను ఆరాధనకి వెళ్తా, ఆదివారం ఆరాధనకి వెళ్తే చర్చికి వెళ్ళాలని వచ్చేది నన్ను చేశారు. అరే ఈ విషయాన్ని ఈయన స్టన్ అయ్యి అడిగారు, నువ్వు చర్చికి వెళ్ళడానికి ఉద్యోగం పోగొట్టుకుంటావా అని అంటే ఆయన అన్నాడు, కాదు సార్ నాకు ఉద్యోగంతో పని లేదన్నాడు. మీరు ఇచ్చిన ఉద్యోగం ఇవ్వకపోయినా నాకు పర్లేదు, నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను సస్పెండ్ అయింది ఆదివారం వెళ్ళి, మళ్ళీ నన్ను ఆదివారం రమ్మంటారు. ఆయన అడిగాడు గుచ్చి, ఎందుకు నీకు అంత ఇదంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను 10 ఏళ్ళు మాల వేసుకున్నాను, నేను చెప్పులు లేకుండా పొద్దున్న లేచి పూజలు చేసి ఎంతో కఠినమైన ఆ యొక్క భక్తుడిగా ఆయకుండే లేచి ఇక్కడి నుంచి కొన్ని రోజులు పూజలు చేసి 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 ఆ యొక్క ఇరుముడి పెట్టుకొని పచ్చి అంటే భయంకరమైన చలికాలంలో చల్ల నీళ్ళతో స్నానం చేసుకొని ఎలాంటి మాంసం తినకుండా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేకుండా పగలు రాత్రి భజనలు పూజలు చేసుకుంటూ కూడా నేను 10 ఏళ్ళు వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కొండ మీదికి వెళ్ళి ఆ ఇరుముడి పెట్టుకొని అక్కడ ఒక జ్యోతిని చూసి ధరించి వచ్చేవాడిని. కానీ ఇప్పుడు నాకు అదంతా ఎంత చీకటి సార్, అది ఎంత భయంకరమైంది. అది నేను ఒక దేవుడి దగ్గరికి అంత కఠినంగా పోయినా కానీ ఆ దేవుడు నాకు ఇచ్చింది ఏమీ లేదు. కానీ నేను రీసెంట్గా తెలుసుకున్నాను, నేను పొందాల్సిన ఏ యొక్క శ్రమైన బాధైనా ఈ ప్రభువు పొంది ఆయన, మేము కొండెక్కి కష్టంగా వెళ్ళి ఇరుముడి పెట్టుకొని పోతే నా శాపాన్ని సిలువతో మోసుకుంటూ వెళ్ళి ఆయన మరి బలియాగమయ్యాడు. కొండ మీదకి వెళ్ళి మేము ఆరాధిస్తుంటే ఎక్కడో పరలోకం నుంచి దిగి వచ్చి కాళ్ళల్లో రక్తము కారుతూ ఆయన నా కొరకు ఆ సిలువలో, ఆ ప్రభువు తప్ప నాకు ఇంకెవరొద్దు సార్, నాకు ఆ దేవుడు కావాలి, ఈ దేవుడు వద్దు, నేను వదిలేస్తాను. ఆ దేవుడిని ఆరాధించడానికి సండేనే ఉంది, పోతే పోయింది, నాకు వద్దు అని నేను ఆ జాబ్ వదిలేసేసుకున్నాను అని ఆయన చెప్తుంటే ఈ యొక్క జనరల్ మేనేజర్ కళ్ళల్లో కళ్ళెరుతున్నాయి. ఆయనకు క్రిస్టియన్ అండి, ఆయన మేము క్రిస్టియన్స్ అయ్యుండి కూడా మాకు ఈ యొక్క ఇది లేదు. కొండ మీదికి వెళ్ళే మీరు కొండ మీద రక్తము కార్చి సిలువను మోసిన ప్రభువుని ఆరాధించడానికి ఇంత కఠినంగా చల్లనీళ్ళతో స్నానాలు చేయనక్కర్లేదు, ఆ బట్టలు వేయనక్కర్లేదు, ఆ ఇరుముడి కాదు, నా పాపం మోసాడు ఆయన, తన తల్ల మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. ఈ ప్రభువుని ఇంతకాలం నేను తెలుసుకోలేకపోయానే, నాకు వద్దు సార్, జాబ్ లేక ఏమైనా బతుకుతాను కానీ నేను ఆదివారం ఆరాధన. కానీ అప్పుడు ఆ జనరల్ మేనేజర్ అంటున్నాడు, నేను క్రిస్టియన్ అయ్యుండి నాకు లేదు ఈ భక్తి, నేను ఎన్నో ఆదివారాలు ఎగ్గొట్టి నేను జాబులు చేసేవాడిని, ఇలాంటి మంచి భక్తి ఆరాధనకుంటే అని చెప్పి ఆయన అక్కడ కూర్చోబెట్టి ఏం చేశాడంటే వెంటనే ఆయన బెల్ చేశాడు. చేయగానే వాళ్ళ యొక్క పిఏ సెక్రటరీ వచ్చినాక ఏంటంటే ఆ లెటర్ రాసి ఇచ్చాడు. అప్పటికి అతని లెటర్ మీద గ్రీన్ పెన్నుతో అపాయింట్మెంట్ లెటర్ అనగానే వెంటనే తీసుకోగానే వాళ్ళ యొక్క సెక్రటరీ ఆమె 5 నిమిషాల్లో అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని వచ్చి పెట్టి ఆయన ఇచ్చేసరి ఏం చెప్పాడంటే, ఇదిగో నీవు ఆరాధన కొరకు సండే ఆరాధించడానికి నీ ప్రభువుని ప్రేమించి సస్పెండ్ అయ్యావంటే కనిపించని దేవుని ఆరాధించడానికి నువ్వు ఇంత మంచివాడవైతే ఇక కనిపించే కంపెనీ నువ్వు మోసం చేయవు కదా, తప్పకుండా మంచిగా నువ్వు పని చేసుకోగలుగుతావు. నీకు నేను లాస్ట్ కంపెనీలో నీ శాలరీ చూశాను, నీ రెజ్యూమ్లో ఎంత ఇచ్చారు, దానికి ఇంకా 5% కల్పిస్తున్నాను, రేపే వచ్చి జాయిన్ కమ్మన్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తానంటే ఆ వ్యక్తి పేరు చెప్పనక్కర్లేదు, కానీ ఆయన ఇప్పుడు చాలా మంచి ఆ యొక్క తన 2 కూతుర్లండి, ఒక కూతురు ఒక కొడుకు కూడా ఉన్నారు, 2 వాళ్ళంతా ప్రభులోకి వచ్చేసారు. ఆయన తెలంగాణలో సెటిల్ అయిన ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి నేను ఈరోజు చెప్తున్నాను,
ఈరోజు బ్రతుకులో మనుషులకు ప్రాధాన్యాలు సరిగ్గా లేవు, ప్రియారిటీ సరిగ్గా లేవు. ఏది మన జీవితంలో మొదలు పెట్టుకోవాలి, ఏది మనము తర్వాత పెట్టుకోవాలి. ఈరోజు అబ్రహాము సమస్తం వదిలిపెట్టి వచ్చి కనానులో బలిపీఠం కడుతున్నాడు. అతను అది ప్రాధాన్యం. నాకు బలిపీఠం ఎక్కడుంటుందో ఈయన అక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఎంతమంది దేవుని బిడ్డలకు ప్రభువుని నేను ఈ సంవత్సరం కరెక్ట్గా ఆరాధించాలి, నా బ్రతుకులో ప్రాధాన్యము ఫస్ట్ దేవుని యొక్క ఆ యొక్క ఆరాధన ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవుడు నేను మారుస్తాడు. చాలామందికి ఈరోజు మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వట్లేదండి. మొదటి స్థానాన్ని ప్రభువుకి ఇవ్వనప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏం కలుగుతుందంటే మళ్ళీ వచ్చే సంవత్సరం అలాగనే కలుగుతుంది. ఈ సంవత్సరం మారాలి అని నువ్వు అనుకున్నావంటే బైబిల్ ఒకటి చెప్తుంది, నీ జీవితంలో ఈరోజు ఒక్క ప్రశ్న వేసుకో, ఇక్కడి నుంచి వెళ్ళేట ఏవి నీ లైఫ్లో ప్రయారిటీస్, ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు కనుక 435 టైమ్స్ బైబిల్ చెప్తుంది. ఏమిటది? మొదట అనే మాట ఉంది. నీవు జీవితంలో మొదట దేనికి ఇస్తావో దాన్ని బట్టి మిగతా అవన్నీ నీ జీవితంలో క్రమముగా అవి వెనక ఉండి ఆ యొక్క దేవుణ్ణి ముందు పెట్టుకున్నప్పుడు అలాంటి ఒక కృప కలుగుతుంది. కనుక ఈ పరిశుద్ధ గ్రంథములో మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త చూడండి, 3 సార్లు దేవుడు మొదట అని చెప్పినప్పుడు ఒకసారి మాత్రం దేవుడు చెప్తున్నాడు ఆయన నీతిని రాజ్యమును మొదట వెతకాలి అని చెప్తున్నాడు కదా. ఆ వచనాలు చూపించి నేను ప్రార్థన చేస్తాను. ఆ వచనాలు చూసి మనందరం కూడా ఇవి నోట్ చేసి, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు సమకూరుతాయి. అదిగో 10 ఏళ్ళు మాల వేసుకునే అతనికి ఇక తన జీవితంలో దేవుణ్ణి మొదట పెట్టుకున్నాడు. నల్ల బట్టలు తీసుకొని ఏదో ఒక తెల్ల షర్ట్ వేసుకొని బైబిల్ పట్టుకుంటే అతడు దేవుణ్ణి ప్రథమ పెట్టినప్పుడు కంపెనీలు తిరుగుకుంటే కాదండి, ఆ జాబ్ అతని దగ్గరికి వచ్చింది. అతనికి ఇంకా ఇంక్రిమెంట్తో పాటు జాబు వచ్చింది. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. ఇదే మత్తయి సువార్తలో మనం ఇంకొక 2 సార్లు చూద్దాం. చూడండి, ఆ యొక్క 5:24లో అక్కడ బలిపీఠం మీద నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం. ఆ యొక్క సమాధానాన్ని ఆ యొక్క అబ్రహాము జీవితంలో మొదట పెట్టుకున్నాడు. ఆయన గొడవ పడలేదండి. బైబిల్ చెప్తుంది ఇలాగున మన బ్రతుకుల్లో ఇలాగున మొదటి స్థానాన్ని ఈ యొక్క మత్తయి సువార్తలోనే మళ్ళీ ఒకసారి 7వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము ఆ యొక్క 5వ వచనంలో వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలం తీసుకోమని చెప్తున్నాడు. ఈ భాగాలన్నీ మనకు తెలుసండి, నేను వివరించి చెప్పనక్కర్లేదు. కానీ ఈ యొక్క మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో యేసు 3 టైమ్స్ చెప్తున్నాడు, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని, మొదట సమాధానానికి, మొదట నీలోని యొక్క ప్రాబ్లమ్స్ని లేకుంటే నీ పాపములను నీ యొక్క వేషధారాన్ని తీసివేసుకోమని చెప్తున్నప్పుడు ఈరోజు ఇలాంటిది దేవుడు ఈ యొక్క సంవత్సరంలో ముందుకు వెళ్ళినప్పుడు మొదట నీ జీవితంలో దేవుడి రాజ్యానికి ఉందా స్థానము, మొదట నీ యొక్క జీవితంలో దేవుడి యొక్క కృపకు ఆయన్ని ఆరాధించాలనేది ఉందా? ఖచ్చితంగా ఈ బైబిల్ చెప్తుందండి. జానస్ అనే ఒక దేవుడు వారిని ఆరాధిస్తుండే గత కాలము నుంచి మనము ముందుకు వెళ్ళాలంటే బైబిల్ చెప్తుంది అబ్రహాం అలాగని చూసుకున్నాడు. నేను ఇంతకుముందు సిగ్గురాటనే ఆ యొక్క భయంకరమైన మెసొపొటేమియా ఆ యొక్క దేవతల యొక్క విగ్రహాల ఆ యొక్క మందిరాలకు వెళ్తుంటే ఇప్పుడు నాకు ఏ మందిరము లేదు, ఎక్కడికి లేదని తనే చేతులతో ఆ యొక్క బలిపీఠం కట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తుంటే చివరికి ప్రపంచంలో ఆ యొక్క అదృశ్యుడైన దేవుణ్ణి ఆరాధించే వాళ్ళే ఇశ్రాయేలీలు. ఎంత గొప్ప ఈరోజు. అందు గురించి క్రైస్తవంలో కూడా విగ్రహాలు లేవు, క్రైస్తవంలో బొమ్మలు లేవు. ఎందుకంటే దేవుడికి మొదటి స్థానం ఇచ్చి దేవుడిని ఆరాధింపచేస్తుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడున్న మనందరినీ దేవుడు చెప్తున్నాడు, బెటర్ ప్రియారిటీస్ దే బ్రింగ్ ద గ్రేట్ సక్సెస్. బెటర్ ప్రియారిటీస్ నీ జీవితంలో శ్రేష్టమైన ప్రాధాన్యాలు ఏమిటో దాంట్లో ఈరోజు నేను చెప్తున్నాను. మొదట ఆరాధన పెట్టుకో. పొద్దున్న లేస్తావా, ఆరాధించు. ప్రతి ఆదివారం ఆరాధనకు రా. నీకు మీ అందరికీ తెలుసు, మంది ఒక క్యాలెండర్ ఉందమ్మా, ఇక్కడ ఒక క్యాలెండర్ ఉంటే ఇవ్వండి, మనది NTC క్యాలెండర్ తెస్తే ఇవ్వండి తొందరగా. ఎందుకనంటే ఈ మాట చెప్తే మీరు చూపిస్తే మీకు అర్థమవుతుందని. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు చాలామంది యొక్క లైఫ్లో NTC తీసుకురాపడినారు, NTC తెచ్చారు చూడండి. అయితే ఈ యొక్క క్యాలెండర్ ఏదో ఒకటి ఇవ్వండిలేండి, ఒక క్యాలెండర్ ఇవ్వండి, కానీ పర్లేదు. మన NTC క్యాలెండర్ గురించి నేను చెప్పడం, ఇక్కడ కూర్చున్న మనందరికీ
లైఫ్లో ప్రతిదీ స్టార్టింగ్ ఇది ఉండాలని తెలిస్తే ఇది ఒక చిన్నది మీ యొక్క మనసులో ఉంటే మీకు బాగా అర్థమవుతుంది. ఇంతవరకు మన క్యాలెండర్స్ ప్రింట్ చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఇది క్యాలెండర్స్ ప్రింట్ చేసినప్పుడు ఇది క్యాలెండర్ ఏముందండి, ఇవన్నీ ఉంటాయి. కానీ దీంట్లో ఒకటి ఉందండి, నేను ఇప్పటికీ నా బ్రతుకులో నేను ప్రభువుని నమ్ముకొని 38 years అయితే ఇలాంటి క్యాలెండర్ తప్ప వేరేది ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఈ క్యాలెండర్లో ఆదికాండం 6వ అధ్యాయం ఉంది. దీంట్లో ఆదికాండము 1వ అధ్యాయం ఉంది. ఎందుకంటే దేవుడు ఆయన వెలుగు కలగమనగానే వెలుగు ఒక దినం ఆయను కదా. ఆ తర్వాత ఆయన వెలుగును చీకటిని వేరు చేశాడు, అది 2వ దినం. ఆ యొక్క నీళ్ళలోంచి ఆ యొక్క భూమి పెట్టి ఇలాగ సృష్టి గురించి ఉంటే అందరికీ ఒకటి మిస్ అయిపోతారండి. అది అబ్రహాము కానీ ఈరోజు బైబిల్లో ఉన్న మర్మం ఉన్నారు. ఈరోజు ప్రపంచమంతా లోకం ఏం చేస్తారంటే సండే ఈజ్ నాట్ ద ఫస్ట్ డే, మండే ఈజ్ ద ఫస్ట్ డే. సండే వాట్ ఈజ్ సండే? సాటర్డే అంటే వీకెండ్, వీక్ ఎండ్ అంటే వారాంతము. కనుక వారాంతపు సెలవులు, వారాంతపు ఆఫర్స్, వారాంతపు టికెట్లు తగ్గిస్తే వెళ్ళిపోతారు కదండి, రైలు టికెట్లు, ట్రైన్. ఈ వారాంతం అది లోకము వారాంతము. కానీ దేవుడి బిడ్డలకు నేను చెప్తున్నాను క్యాలెండర్స్. నేను ఒకప్పుడు ఈ యొక్క ఫోన్ వాడుతుంటే ఫోన్లో కూడా క్యాలెండర్ ఉంటుంది. ఒకసారి నేను ఏదో ఒత్తితే అవి చేంజ్ అయింది. అది చేంజ్ ఏమైపోయిందంటే ఆ యొక్క సండే లాస్ట్కి వచ్చేసింది. అప్పుడు కొంతసేపు టైం తీసుకొని నేను చూస్తే అక్కడ ఆప్షన్ ఉంది, మనం చేంజ్ చేసుకోవచ్చు. ఏ రోజు మొదలు పెట్టుకోవాలో, సాటర్డే, సండే ఏదైనా పెట్టుకోవచ్చు. అప్పుడు నేను చూస్తే ఓహో ఇట్లా చేంజ్ చేసుకోవటానికి గూగుల్ క్యాలెండర్స్లో ఇంత ఫెసిలిటీ ఈరోజు ఎందుకు ఇచ్చారంటే మనుషులు ఎక్కువ మందికి వాళ్ళ యొక్క జీవితము సండేతో ప్రారంభం కాదండి. ఈ క్యాలెండర్ చూడండి, ఎప్పుడు నేను సండే ఇక్కడున్న క్యాలెండర్ ప్రిఫర్ చేస్తాను. ఆ తర్వాత ఇటు కూడా వస్తుందండి సండే. ఎన్ని క్యాలెండర్స్ నాకు, నేను ఒక పాస్టర్గా నాకు కాంప్లిమెంట్స్కి చాలామంది పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు క్యాలెండర్స్. ఆ క్యాలెండర్ తీసి అవతల పడేస్తాను. ఎందుకో తెలుసా? వాళ్ళకు మండే ఇక్కడ స్టార్ట్ అవుతుంది, సండే ఇక్కడ ఎండ్ అవుతుంది. ఈ బైబిల్ చెప్తుంది, నా దగ్గర బైబిల్ స్టడీ చేసిన వాళ్ళందరికీ చాలా బాగా తెలుసు, మానవుడి యొక్క మొదటి దినము దేవుడి దినము. గట్టిగా చెప్పలు కొడదామా? 6 దినాలు దేవుడు సృష్టించి 7వ దినమన్న దాన్ని పరిశుద్ధపరిచి దేవుడు ఏం చేశాడు? దాన్ని ఆయన బ్లెస్ చేశాడు. ద బ్లెస్సెడ్ డే, హోలీ డే ఈజ్ ద సండే. ఈరోజు మరి మానవులకు ఏమైపోయిందండి? మండే మొదటి దినం అనుకుంటున్నారు. కానీ నా జీవితంలో సండేతో స్టార్ట్ అవుతుంది నాకు వీక్, మండేతో కాదు. మండేతో లోకం స్టార్ట్ అవుతుండొచ్చు, ఇంకా రకరకాలుగా. మనకు అవసరం లేదండి. ఆ యొక్క ముస్లిమ్స్కి శుక్రవారం అనుకోండి, ఇవన్నీ మతాల్లో. కానీ ఎంతవరకు ఇట్లా క్యాలెండర్ నేను ఎప్పుడు కూడా ఎన్నో క్యాలెండర్స్ ఈ యొక్క జనవరి ఫిబ్రవరిలో మేము నవంబర్ డిసెంబర్లో చూస్తాము ప్రింట్ చేయడానికి. కానీ ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి, ఇక్కడ ఇస్తేనే. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రాధాన్యాలు ఆదివారంతో మొదలు కావాలి. నేనే పని చేయాలన్నా, ఒక సంబంధం చూడాలి, ఒక ఉద్యోగంకి వెళ్ళాలి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఒక ఇల్లు కట్టాలి, నేను ఏ పని చేయాలన్నా లెట్ ద వీక్ బిగిన్స్ విత్ సండే. ఆదివారంతో ప్రార్థన నేను ఆరాధన చేసుకొని వెళ్తాను అని చెప్పి ఎంతమంది అండి వాళ్ళ జీవితాల్లో. ఒకసారి ఒక పెళ్ళి అయింది. ఆ పెళ్ళి అయిన తర్వాత ఏం జరిగింది? ఆ యొక్క పెళ్ళి కొన్ని రోజుల తర్వాత చాలా సమస్య అయింది. వచ్చి నా దగ్గర బాధపడుతూ ఉంటుంటే నేను చెప్పాను, మీరు సంబంధం చూశారా? చూశారు. ఏ రోజు చూశారు? ఫలానా. ఆ రోజు ఏంటి అని తీశాను. ఎందుకంటే నేను వార ఫలాలు తీస్తానా, నేను రాశిలు తీస్తానా, నేను వెనక్కి క్యాలెండర్ తీయమని. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది కనుక. చూస్తే ఆ రోజు సండే చర్చ ఎగ్గొట్టి, ఆరాధన ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్ళారు తెలుసా అండి? పెళ్లి సంబంధానికి వెళ్ళారు. అది పెళ్ళి ఫట్టుమంది. అది చాలా చాలా ఇబ్బందులు పడిపోయారు. ఎందుకంటే నీ దేవుడు ఆరాధించకుండా నీకు అదే రోజు హాలిడే అంటే, నేను ఇంకా చాలా వాళ్ళతో స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడాను. మీకు సిగ్గు లేదా అన్నట్టుగా మాట్లాడాను. నీ పిల్లల గురించి ఒక్కరోజు లీవ్ పెట్టుకోవా? పెళ్లి సంబంధం సండే యూజ్ చేసుకుంటావా? నీ ఆఫీసులో జాబ్ లీవ్ ఇవ్వరా? మా బాబుదండి, మా పాపది పెళ్లి సంబంధం, ఈరోజు నేను రాను పండు అని చెప్పి ఎగ్గొట్టచ్చు. ఏమన్నారండి కదా అంత. కానీ సండే రోజు ఎందుకంటే మండే రోజు ఉద్యోగం చేసుకోవచ్చు, సండే రోజు కదా ఆ యొక్క సందులో సడేమియా అన్నట్టు ఈ సండేనే దొరికిందా మీకు ఎగ్గొట్టడానికి? ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదండి భార్యాభర్తలకు. పెళ్లి చేస్తే ఎందుకో తెలుసా? అవుట్ రైట్గా దేవుడికి ప్రాధాన్యం ఇవ్వలేదు కదా. 6 దినములు ఉన్నాయి కదా కష్టపడటానికి, చేసుకోవటానికి. ఒక దినము, అది ఈ దినం కూడా నేను కాదనను. సండే ఆరాధనకు వచ్చి నువ్వు ఆ యొక్క
వెళ్ళు, నువ్వు పెళ్లి సంబంధం చూసుకో. ఈరోజు ఎగ్గొట్టిపోతే దేవుని ఆత్మకు దుఃఖం కాదా? నీకు లేదు, ఆ ప్రాధాన్యం లేదు కనుక. అంతే కనుక. నాకు తెలిసిన మన చర్చిలోనే ఒకళ్ళు ఏం చేశారంటే నాకు చెప్పారు, అలా ఇట్లా పెళ్లి సంబంధం అంటే వస్తానంటే మేము వద్దన్నాము అన్నాం. ఎందుకు వద్దన్నామంటే మంచి జ్ఞానం ఈ చర్చిలోనే. వాళ్ళు ఆదివారం వస్తా అన్నారు. ఆదివారం వస్తానంటేనే వాళ్ళు క్రిస్టియన్స్ కాదని నేర్పించాను నేను. వాళ్ళు సరైన క్రిస్టియన్స్ కాదు, వాళ్ళు దొంగ క్రిస్టియన్స్ కనుక అలాగున ఆదివారం వస్తామంటున్నారు. ఇంకా వేరే దినాలు లేవా? మన కరోనాలో 2 ఏళ్ళు ఏం చేశారు? ఇంట్లో కూర్చొని ఎన్ని దినాలు పోతాయో తెలియదు కనుక మన చర్చిలో ఉన్న యవనస్తులు ఏం చేశారు తెలుసా అండి? ఆ పెళ్లి సంబంధాన్ని అవుట్రైట్గా రిజెక్ట్ చేశారు. ఎందుకంటే మీరు ఆదివారం పెళ్లి సంబంధం చూడటానికి వస్తున్నామంటేనే మీరు సరైన క్రిస్టియన్స్ కాదు. ఇది ఒక చిన్న జ్ఞానంతో కూడిన వివేచన కనుక నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వాక్యం ముగించే ముందు ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము మొదటి బలిపీఠం కడితే ఈ భూమి మీద ఆ యొక్క ఫిజికల్ ఇశ్రాయేలు అనే జాతిని దేవుడు ప్రారంభించడానికి మొదలుపెట్టాడు. ఫస్ట్ వచ్చి కనానులో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి, బావి ఎక్కడుంది, మాకు ఏం కావాలి, కూరగాయలు ఏం కావాలి, ఏమీ లేదండి. ఫస్ట్ బలిపీఠం కట్టి దేవా నీ ఆరాధన తర్వాతనే అన్నాడు కదా. అతని బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్ళి ఒకరోజు ఏమైపోయింది తెలుసా అండి? దేవుడికి అతడు ప్రథమ స్థానం ఇస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఆదికాండం 22లో ఉంటుంది. మీరు ఆ చాప్టర్ గుర్తుపెట్టుకోండి, నేను చెప్పి ముగిస్తాను. దేవుడు అబ్రాహ్మ అని పిలిచాడు. ఏంటి ప్రభా అంటే, నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి లేచి తీసుకొని వచ్చి నేను చెప్పిన స్థలంలో బలి ఇమ్మన్నాడు. అబ్రాహాము గుండెలో ఏం పడిందండి? ఉరుము పడింది, మెరుపు పడి. ఏం చేయాలి ఇప్పుడు? ఒక్కగానొక్క కొడుకును. కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా అండి? ఎవరికి ప్రాధాన్యత? దేవుడికి ప్రాధాన్యత. ఎవరికి మొదటి స్థానము? దేవుడికి మొదటి స్థానము. ఎవరి మాటకు మొదటి స్థానము? దేవుడికి. కనీసం భార్యకు కూడా చెప్పలేదు. శారాకి కొడుకుని తీసుకున్నాడు, ఇస్సాకును. పదబిడ్డ అన్నాడు. ఎక్కడికంటే బలి అర్పించడానికి. గాడిద తీసుకున్నారు, కట్టెలు తీసుకున్నారు, పనివాళ్ళు తీసుకున్నారు, కత్తిని తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు, తాడు తీసుకున్నారు. వెళ్ళిపోయారు 3 దినాలు. దేవుడు 3 రోజులు అతనికి టైం ఇచ్చాడు. ఎందుకంటే అది 3 దినాల పర్వతం చూపించాడు దేవుడు. అప్పట్లో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే 3 డేస్ పడుతుంది కనుక, దగ్గర పర్వతం అయితే ఈజీగా వెళ్తాడు. కానీ కాదు, 3 డేస్. ఎందుకంటే 3 డేస్ నీకు ఛాయిస్, వెళ్ళాలా వద్దా, వెనక్కి వెళ్ళిపోవాలా. మొదటి దినం వెళ్ళాడు, బలి ఇవ్వకపోతే నా కొడుకు చంపాలని అట్లా వెనక్కి రావచ్చు. 2వ రోజు వెళ్ళాడు, 2వ రోజు కూడా వెనక్కి. 3వ రోజు వెళ్ళాడు, ఇక ఆగలేదండి, కొండ మీదకి వెళ్ళిపోయాడు. కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఆ యొక్క దాసులను, ఆ యొక్క గాడిద, వాళ్ళు వెళ్ళిన వాహనం వాటిని అక్కడ కింద పెట్టి ఆ యొక్క కట్టెలు తీసుకున్నారు, కత్తి తీసుకున్నారు, నిప్పు కూడా కావాల్సి తీసుకున్నారు. ముందుకు వెళ్తుంటే అప్పుడు కొడుకు అడిగాడండి, నాన్న కట్టెలున్నాయి, నిప్పు కత్తి ఉంది, కానీ ఆ యొక్క బలిపశువేది? అప్పుడు అబ్రహాము గుండె పగిలిపోయింది. దేవుడే చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు నాన్న, నిన్ను చంపబోతున్నాను నేను అని తీసుకెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి తన కొడుకును కట్టేసి, నీవే ఆ బలిపశువే. ఎందుకంటే నా జీవితంలో ప్రథమ స్థానం దేవునికే, నా కొడుకు కాదు, నా ఉద్యోగం కాదు, నా బంగారం కాదు, నా వెండి కాదు, నా పేరు కాదు, ఏమీ కాదు. గాడ్ ఈజ్ మై ఫస్ట్. అంతే. దేవుడు చెప్పాడు, ఇదిగో నేను కడుతున్నాను. ఆ కొడుకు కూడా అంతే. దేవా తండ్రి, నీకు దేవుడి మాటనే ముఖ్యమైతే నేను ముఖ్యం కాదు అని కాళ్ళు చేతులు కట్టేస్తే ఆ యొక్క బలిపీఠం మీద పెట్టినప్పుడు ఆ కత్తి ఎత్తినప్పుడు, అబ్రామా ఆగు అన్నాడు. నీ ఒక్కగానే కుమారుడు నాకు వెనుదీయటానికి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, భయపడుతున్నావు కనుక నీ వంటి వాడికి ప్రపంచంలో ఎవరుండారు. వద్దు బలి, నేను నరబలి కోరేవాడిని కాదు. నీ చుట్టూన్న అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, ఎబూసీలు, గిర్గాషీలు, హిత్తీలు, ఫిలిస్తీన్లు అందరూ నరబలిస్తారు. దాదాపుగా నరబలి కోరే దేవుణ్ణి కాదు, నరుణ్ణి నేను చంపడానికి కాదు, నరుణ్ణి నా మహిమలో నా సింహాసనం మీద కూర్చోబెట్టుకొని సృష్టించాను. కానీ నరులు పాపంలో పడిపోయి, శాపంలో పడిపోయి మరణంలోకి వెళ్తున్నారు తప్ప మిమ్మల్ని విమోచించి నా ప్రియ కుమారుడైన క్రీస్తుతో కూర్చోబెడతాను మిమ్మల్ని. నాకు నరబలి అక్కర్లేదు, తీసేయి మీ కుమారుని తీసుకో, అదిగో పొట్టేలు ఉంది అక్కడ, తెచ్చి అర్పించమన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదట బలిపీఠం కట్టినప్పుడు ఇశ్రాయేలు జాతి ఏర్పడితే అబ్రహాం కట్టిన ఆఖరి బలిపీఠముతో దేవుని యొక్క సంఘము, రాజ్యం సిద్ధపడింది. ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు వస్తాడు భూమి మీద. ఆయన ద్వారా ప్రపంచంలో అబ్రహాం యొక్క సంతానము ఆకాశ నక్షత్రాల వల్ల అయిపోతుంది. ఈ అబ్రహాము ఇస్సాకు ద్వారా భూమి మీద ఇసుక రేణువుల వల్ల అయిపోతారు. అబ్రహామా, నువ్వు నన్ను ప్రేమిస్తావు,
నాకు మొదటి స్థానాన్ని ఇస్తావు కనుక ఆకాశం కింద ఇదిగో నీ వంటి వాడు ఎవడుండండి నీ పిల్లలారని అలాగున బ్లెస్ చేశాడు కదండి. ఈరోజు మనం అనుకోవచ్చు చాలాసార్లు దేవుడికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాం, అబ్రహాము దాకా ఇచ్చేలాగా వెళ్ళగలుగుతామా? గ్రేటెస్ట్ సాక్రిఫైస్ ఇవ్వగలుగుతామా? ఆ బలిపీఠం మీద ఒక్కగానొక్క కొడుకును ఇచ్చేయటానికి సిద్ధపడ్డాడండి. ఈరోజు ఆలోచిస్తే కొత్త సంవత్సరం వస్తే ఏమీ కొత్తది రాదు, గుర్తుపెట్టుకోండి. కొత్త టెక్నాలజీ వస్తే నిజమే మంచిగా ఉన్నాయి, కొత్త థింగ్స్ వస్తే బాగానే ఉన్నాయి, కొత్త రకమైన వాహనాలు వస్తే బాగున్నాయి, కొత్తవన్నీ బాగున్నాయి. కానీ కొత్త సంవత్సరం ఏమీ బాగుండదు. ఎందుకో తెలుసా? సంవత్సరం కొత్తదే, మనిషివి నువ్వు పాత మనిషివి. పాత మనిషి ఈ లోకములో పాత సంవత్సరంలో వదిలిపెట్టాలి. ఎవరైనా చదువుతారా? ఆ యొక్క 2 కొరింథీ 5:17 దేవుడు చెప్పాడు కనుక, ఆయన చెప్తున్నాడు కనుక ఇది కాకుండా ఏది కాదని. ఈ మాట చదివే మన కాగా వెరీ గుడ్. కాగా ఎవడైనను క్రీస్తునందున్న నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. బైబిల్ స్పష్టంగా చెప్తుందండి. కనుక ఇదిగో దేవుడు చెప్తున్నాడు, ఎవడైనా క్రీస్తునందు క్రొత్త సృష్టి, పాతవి గతించెను అని చెప్తుండగా ఆ యొక్క ప్రకారము దేవుడు యొక్క వాక్యం చెప్తుంది, అబ్రహాములో పాతది ఏదీ లేదు. అతడు నవీన సృష్టిగా ముందుకు వెళ్ళి ఇన్ని సమస్యలను జయించి అతడు ప్రపంచంలో ఈరోజు మన రక్షకుడైన యేసుక్రీస్తుకి ఆయన మార్గాన్ని ఆ రోజే తన స్థిరపరిచాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మన జీవితాలలో బెటర్ ప్రియారిటీస్ విల్ డెఫినెట్లీ బ్రింగ్ బెటర్ లైఫ్ అండ్ బెటర్ బ్లెస్సింగ్స్. ఈరోజు బెటర్ ఆ యొక్క ప్రియారిటీస్ లేవు. ఈరోజు ఒక చిన్న దానికి కదండి, దాంట్లో ఎవరికి ప్రాధాన్యత? దేవునికి నువ్వు ఇస్తున్నావా? దేవుడి వాక్యానికి నువ్వు ఇస్తున్నావా? దేవుడి మాటలకు నువ్వు ఇస్తున్నావా? నీ జీవితం ఇక మారడమో ప్రారంభమవుతుంది. కనుక అందరం తల వంచి దేవుని సన్నిధిలో ఈరోజు ప్రభా, ఈ యొక్క జనవరిలో జానస్ అనే ఒక దేవుడు ఆ యొక్క రోమీలు ఆరాధించేవారు. ఆ దేవుణ్ణి వాళ్ళు గుమ్మాలకు పెట్టుకునేవాళ్ళు, ఆ యొక్క దర్వాజాల దగ్గర పెట్టుకునేవాళ్ళు, ఆ యొక్క ఎంట్రన్స్ల దగ్గర పెట్టుకునేవాళ్ళు, ప్రవేశాల దగ్గర పెట్టుకునేవాళ్ళు, టెర్మినల్స్ దగ్గర పెట్టుకునేవాళ్ళు, గవిని దగ్గర ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. ఈ దేవుడే ముందుకు వెనక్కి చూడగలుగుతాడు అని పెట్టుకున్నారు. పాపం వాళ్ళ జ్ఞానం అంతనే. కానీ దేవుడు ఆత్మజ్ఞానం బైబిల్లో ఎంత మంచిగా ఇచ్చాడు. ఆ యొక్క మన బ్రతుకులో వెనక్కి ఏం చూసుకుంటున్నాం? మన ప్రాచీన పాత బతుకును, అది ఇంకా దాన్ని తీసుకొని కొత్త జీవితంలోకి రాకూడదు. ఇంతకుముందు సంవత్సరం నీ బ్రతుకులో బ్రతికిన బలహీనతలతోటే ఈ కొత్త సంవత్సరంలోకి వస్తే నీకు ఏమీ కొత్తదనం ఉండదు. నిరాశ, నిస్పృహతో నాకేమీ జరగట్లేదు అని నువ్వు చెప్తూ ఉంటున్నావేమో. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అబ్రహాం ఒక గొప్ప సక్సెస్ఫుల్ వ్యక్తి, ఈరోజు ఒక గొప్ప జయము పొందిన వ్యక్తి, గొప్పగా దేవుని యందు విశ్వాసి. అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడనని ఈ ప్రపంచంలోనే అబ్రహాము పేరు అంత గొప్పగా ఈరోజు పిలువబడుతుండగా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రాధాన్యం ఇది. విచ్ ఈజ్ యువర్ ప్రయారిటీ? ఫస్ట్ ప్రయారిటీ. క్యాలెండర్ కూడా చూపించాను. నీ వారము సోమవారంతో ప్రారంభమవుతుందా? శనివారం, ఆదివారము తిని తాగి ఊగి మత్తులై పార్టీలు చేసుకుంటుంటూ ఆ యొక్క జల్సాలు చేసుకుంటూ తిరిగేదంతా లోకము. దేవుడికి ఏమీ వాళ్ళతో అవసరం లేదు. తన బిడ్డ మాత్రము వీక్ బిగినింగ్ సండే తోటి మన బ్రతుకులు ఆదివారం ఆరాధనతో ప్రారంభమైతే, ఇంకా వేరేవి కూడా దేవునితో ప్రారంభమైతే అబ్రహాము వలె మనం హెచ్చింపబడతామేమో దేవుని స్నేహితుడుగా. అబ్రహాము ప్రార్థన చేసిందల్లా దేవుడు విన్నాడు. ఆయన ఖదర్లో ఏమైనా రాజును జయించి చక్రవర్తులను ఓడించి వచ్చాడు. ఎందుకంటే అబ్రహాముకు ఫస్ట్ ప్లేస్ అతని లైఫ్లో తన కన్న ఏకైక కుమారుడైన ఇస్సాకు కూడా కాదు. గాడ్, నీవే నా మొదటి స్థానము, నీవే నా ప్రథమ స్థానము, నీతోటే నా ప్రారంభము అని నమ్మిన అబ్రహాము బ్రతుకులో ఈరోజు మొదటి బలిపీఠాలతో ఇశ్రాయేలు రాజ్యం స్థాపింపబడితే, అతని బ్రతుకులో ఒక కఠినమైన బలిపీఠముతో దేవుడు సంఘాన్ని స్థాపించాడు. ఆయన క్రీస్తుని తీసుకొచ్చాడు, ఆ బలిలాగా తీసుకొచ్చి ఈరోజు నువ్వు ఎవరికి ఇస్తున్నావు? చాలామంది భర్తకు మొదటి స్థానం, తప్పు లేదండి, దేవుడి కంటే ఎక్కువ కాదు.
కదా. నీ పిల్లలకు మొదటి స్థానం తప్పులేదు, కానీ దేవుడి కంటే ఎక్కువ ఇవ్వద్దు. నీ ఆఫీస్కి నీ పనికి మొదటి స్థానము తప్పులేదు, ఇవ్వచ్చు నువ్వు ప్రియారిటీ, కానీ దేవుడి కంటే కాదు. నీ కులానికి మొదటి స్థానం ఇస్తున్నావు, అది సిగ్గుపడాలి. నాలాంటి పాస్టర్లు ఏది చెప్తారు, దాన్ని పెట్టుకోక మొదట నీ యొక్క జీవితంలో మొదటికి దేవుడి స్థానానికి, మొదట క్రీస్తు యొక్క రక్తము విలువచ్చిన బలియాగానికి నువ్వు దేవునికి మొదటి స్థానమే. దేవుడు నిన్ను ఎప్పుడూ ప్రథముగా పెట్టుకుంటాడు. ప్రథమ సంతానము నాది, జ్యేష్ఠ సంతానము నాది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. జ్యేష్ఠుల సంఘము మనము, కులంతో పని లేదు. ఈ భూమి మీద అతి గొప్ప శ్రేష్ఠులు ఎవరంటే చర్చ్కి వెళ్ళేవాళ్ళే, జ్యేష్ఠుల సంఘము. మన సంఘం పేరు ఆ సంఘం, ఈ సంఘం, పెంతెకోస్తు సంఘం, బ్యాప్టిస్ట్ సంఘం, సిఎస్ఐ సంఘం, మెథడ్ అవసరం లేదు అసలు. అవన్నీ కూడా మానవులు పెట్టుకున్నారు. ఎన్టీసీ అని కూడా అవసరం లేదు. జ్యేష్ఠుల సంఘము. దేవుడు అలాగున చూస్తే నువ్వు ఆయనకు మొదటి స్థానం ఇస్తే బిడ్డ, ఈ సంవత్సరం నుంచి మార్పు ప్రారంభమవుతుంది. మార్పు అంతే తప్ప నటించొద్దు ఆయనకు పెట్టినట్టు. కనుక దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపామయుడా, అయ్యా ఈ భూమి మీద నా తండ్రి నాయన, మా ప్రాధాన్యాన్ని ఆయన బెటర్ ప్రియారిటీస్ ఓన్లీ బ్రింగ్ బెటర్ గ్లోరియస్ బ్లెస్సింగ్స్. అయ్యా మేము మా ప్రియారిటీస్, ప్రాధాన్యాలను కులానికి, మతానికి, ఆచారాలకు, ఆ యొక్క ట్రెడిషన్స్కి, ఈ లోకంలో ప్రభా మేము మనుషులకి ఇంకా వేటుకో ఇవ్వకూడదు ప్రభా. మా కన్న తల్లిదండ్రులు మమ్మల్ని కన్నవారే, కానీ వారి కంటే నీకు ప్రాధాన్యం ఇవ్వాలి ప్రభా. మా బిడ్డలు, కన్న బిడ్డలు మాకు ఎంతో నాయన ఇది కనుక, అయినా నీకంటే కూడా వాళ్ళను ప్రథమంగా పెట్టుకోకూడదు ప్రభా. కనుక మాకు ఈరోజు నేర్పించిన ఈ పాఠంతో నిజంగా అన్నిట్లో మొదటి స్థానం నీకు ఇచ్చి మా బ్రతుకులో గొప్ప మేలులు పొందుటకు సహాయం చేయమని అబ్రహాము జీవితాన్ని మా ముందు ఉంచావు కనుక ఆయన మొదట బలిపీఠంతోటే ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టి ఆరాధిస్తాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతారు, మీ దేవుడు ఎట్లా ఉంటాడు? కనపడడు, మాట్లాడతాడు. కనపడడు, ఆయన వినపడతాడు. ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నానని బలిపీఠాలతో అదృశ్యుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ భూమి మీద ఇశ్రాయేలు అనే రాజ్య స్థాపనకు పితరుడయ్యాడు. ఆయన తన ఏకైక కుమారుని మొదటి స్థానం ఇచ్చి ప్రభా సంఘం భూమి మీద క్రీస్తు ద్వారా రావటకు ప్రభా ఒక పునాది వేశాడు. కనుక మేమందరం మొదటి స్థానం నీకు ఇచ్చుదుము కాక నాయన. మా డబ్బులో మొదటి స్థానం, మా సమయంలో మొదటి స్థానం నాయన, మా క్రియల్లో మొదటి స్థానం నాయన, మా రిలేషన్స్లో మొదటి స్థానం ప్రభా. మా యొక్క బ్రతుకులో ప్రతి చోట నీకు మొదటి స్థానం ఇస్తూ మేము ముందుకు సాగుటకు, అలాంటి బ్లెస్సింగ్ కొత్త సంవత్సరంలో పొందుటకు మీరు మాకు సహాయం చేసి నడిపించమని, విధమైన వాక్యాన్ని నారుకట్టి నీరు పోసి నిరంతరం ఫలింపు చేయమని, ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఎంతమంది ఉన్నారో మాకైతే తెలియదు యెహోవా దేవా. ప్రభువా, ఈ మానవుల జాతి కొరకు జగత్తు పునాది వేపడకొనిపే నీ కుమారుణ్ణి ప్రథమంగా మా కొరకు ఇచ్చావు. ఇంకంతకంటే గొప్ప ప్రేమ ఏముంది నాయన? మమ్మల్ని అందరికంటే ఎక్కువ ఎంచుతున్నావు దేవా. గాబ్రియేలు, మిఖాయేలు, ఊరియేలు అనేక దూతలు నీ దగ్గర ఉండగా ఏ దూతల కొరకు కాదు నాయన, మానవ జాతి కొరకు నీ ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు ఇచ్చావంటే అది ఎంత ఎల్లలేని ప్రేమ నాయన. ఆ ప్రేమను అర్థం చేసుకొని మా బతుకుల్లో నాయన వీటిని ముందు కాదు, నిన్ను ముందు పెట్టుకునే కృపను మాకు, మొదట్లో పెట్టుకునే కృపను మాకు దయచేయమని అన్ని నామాల కంటే పై నామమైన యేసు నామాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.